ఈ వీడియో ఎపిసోడ్లో ఏదైతే భరణి అన్న వాళ్ళ అమ్మాయి వచ్చి వెళ్ళిపోయారో అక్కడి నుంచి లైవ్లో వాళ్ళు పడుకునే వరకు ఏం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో అనమాట. పెద్ద పాయింట్స్ లేవు, కొద్దిగా లెంత్ ఉండొచ్చేమో, మరీ లెంత్ ఉండకపోవచ్చేమో, బట్ పెద్ద డిస్కషన్స్ లేవు, కొన్ని పాయింట్లు ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా మీరు ఈ వీడియో లైక్ చేసి, తెలుసు ఖచ్చితంగా నాకు తెలిసి మొన్నోసారి 5,000 లైక్లు వచ్చినాయి మిడ్ నైట్ టాక్స్కి. నేను అంత ఎక్స్పెక్ట్ చేయను, స్వార్థపరుడు కాదు. 3,000 లైక్లు మీరు అందరూ తలుచుకుని 3,000 లైక్లు, పక్కనే 1000 సబ్స్క్రైబర్లు అడుగుతాను, కానీ అట్లీస్ట్ ఒక 300-400 మెంబర్స్ అయినా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారని వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారని వాళ్ళు కాకుండా, చూసిన వాళ్ళు 1-2 సార్లు చూసిన వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 75K మనం కొట్టేస్తున్నాం ఈ సీజన్, మామూలుగా ఉండకూడదు. దాంతోపాటు మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. ఇంకా మొదలెట్టేద్దాం. సో భరణి అన్న వాళ్ళ డాక్టర్ వచ్చి వెళ్ళిపోయారు. దాని తర్వాత వీళ్ళందరూ బయట కూర్చున్నారు. 9 మంది బయట గార్డెన్ ఏరియాలోనే కొంతమంది ఇట్టి కూర్చున్నారు. కొన్ని జోక్స్ కూడా ఉన్నాయి, ఆ జోక్స్ కూడా చెప్పేసుకుందాం. సో రీతు ముద్దే పెట్టు అని చెప్పి సాంగ్ పాడుతూ ఉంటుంది. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది, కెప్టెన్గా మీరు ఏం చేస్తున్నారు హౌస్లో పాటలు పాడుతుంటే అని చెప్పి. అటు సైడ్ కూర్చుంటారు అనమాట. కళ్యాణ్ తనుజ అటు సైడ్ కూర్చుంటారు. తనుజ లేచి వచ్చింది. ఎవరు మాట్లాడంటే, రీతుని ఎక్కడి నుంచి ఓవర్ యాక్షన్ చేస్తుంటుంది. కెప్టెన్ తనుజ, వాట్ యూఆర్ డూయింగ్ రే, నువ్వేం చేస్తున్నావు అన్న విధంగా. మేము కాదు పాడింది అని చెప్పి దివ్యాలు అందరూ చెప్తుంటే, అప్పుడు బిగ్ బాస్ ఏం చేస్తాడు, మళ్ళీ రీతు, సంజన మీ పాటలు చాలా బాగున్నాయని చెప్పి బాంబు పిలుస్తాడు. వెంటనే ఇంక తనుజ కోపం వచ్చింది. చూడంగానే తనుజ ఏమో, రీతి ఏమో, అరే నేను కాదురా, నా వాయిస్తో ఎవరు మిమిక్రీ చేశారా అని అంటది. అనగానే అప్పుడు తనుజ కూల్ అయిపోయి నవ్వేస్తుంది అనమాట. నీ వాయిస్తో మిమిక్రీ చేశారా, దట్టు నీ వాయిస్ అని చెప్పి నవ్వుకుంటారు. సో ఇప్పుడు అన్నిటికీ పనిష్మెంట్ వస్తుంది. ఏంటి అంటే ఫేస్కి ఒక మేకప్ వేస్తున్నారు అనమాట, ఒక మేసాలు ఇవన్నీ. సో సంజన గారికి ఒక మేసం, రీతుకు ఒక మేసం వేశారు. నెక్స్ట్ తనుజ గెటప్ ఏంటి, పిల్ల రీతు అంటుంటుంది, ఎవరైనా వస్తే ఇప్పుడు ఇమాన్యుల్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కానీ మదర్ కానీ వస్తే ఈ గెటప్ ఏంటి, పిల్ల ఏంటి ఎలా ఉంది, అదేంటి తనుజ సంజన గారిని చూసావా, మరి నీ గెటప్ అనుకుంటావంటే అంటే అంటది, అయితే నేనే బెటర్లే కంపేర్ చేసుకుంటే అని చెప్పి అలా నవ్వుకుంటూ ఉంటారు. నెక్స్ట్ రీతు ఆ గెటప్ తాడు కూర్చుంటుంది, కళ్యాణ్ కూర్చుంటాడు, వెనకాల ఇమాన్యుల్ ఉంటాడు. అంటే కళ్యాణ్, ఇమాన్యుల్ ఎవరైనా నీకు కనిపించాడా అని అడిగింది రీతు తన్ని. ఏం లేదు, మనకి కనిపించినా కనిపించకపోయినా పర్లేదు, కానీ తెలుగు ప్రజలకు కనిపిస్తున్నాడు కదా, అసలుకే నామినేషన్లో ఉన్నాడు అని చెప్పి వేస్తుంది గట్టిగా ఒక డైలాగు. వెనక్కి తిరిగి చూసి అని చెప్పి తన రేంజ్ తను ఎట్లా నవ్వుతుందో అట్లా నవ్విద్ది. నవ్విన తర్వాత ఇమాన్యుల్ అంటాడు, 4-5 రోజుకి 4-5 సార్లు వేస్తున్నావు గెటప్, సిరాగ్గా ఉంది అన్నట్టు. సో మీ అమ్మ వాళ్ళు వెళ్ళిన తర్వాత విజృంభిస్తానన్నావు, ఇదేనా విజృంభించడం అంటే, ఇదేనా అని చెప్తే మరీ నవ్వుకుంటూ ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి నా టాలెంట్ని బయట తీద్దాం అనుకుని సింగింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నా, అందుకే నా టాలెంట్ ఇక్కడ బయట తీస్తున్నా, నేను చాలా కాంపిటీషన్లోకి వెళ్ళొచ్చేదాన్ని అని చెప్తుంది. ఇమాన్యుల్ అంటాడు, వెళ్ళి పార్టిసిపేట్ కూడా వచ్చేదానివా అని చెప్పి అలా జోకులు వేసుకొని కాసేపు నవ్వుకుంటారు. నెక్స్ట్ దివ్య, భరణి, సుమన కూర్చుంటారు. భరణి అన్నకి దివ్య చెప్తూ ఉంటుంది, ఏదో ఫస్ట్ మ్యూట్ చేసి ఉంటారు, దాని తర్వాత నన్ను తిట్టుకొని ఉంటారు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా, ఎందుకంటే మిమ్మల్ని నేను రాత్రే తిట్టాను అని. సో నేను రాత్రి ఇక్కడ అరుచుకుంటారు కదా, సో అది ఈరోజు ఎపిసోడ్లో వస్తుంది కదా, సో అది చూసుకొని తిట్టుకొని ఉంటారు. కంటిన్యూషన్ వచ్చింది, నేను చెప్పాను అయినా జరిగింది అన్నట్టు అని చెప్పి అనుకుంటుంటారు, వాళ్ళ అమ్మాయి కోసం చెప్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ దివ్య, భరణి గారు అండ్ సంజన గారు, సో ముగ్గురు ఆడ కూర్చున్నారు. దివ్య ముక్క ఈజ్ దట్ యూ అని చెప్పి పిలుస్తారు. ముక్క ఎవరంటే రీతు. సో ముక్కారా అంటారు. సంజన గారేమో అప్పటికి పనిష్మెంట్ తీసుకుంటారు కదా, మళ్ళీ ఏదో పాట పాడతారు. పాడేసి ఏమంటారు, అరే నో సాంగ్స్ అని తనలో తను మాట్లాడుకుంటారు. నో సాంగ్స్ ఫర్ యూ, వాట్ ఇస్ రాంగ్ విత్ యూ అది అని చెప్పి అనుకుంటారు అనమాట. ఏందా ఇది అయిపోయిందా, వస్తుంది వెనకాల, నీకు ఎట్లా చెప్తే అర్థమైద్ది అది అని చెప్పి తనలో తను మాట్లాడుకుంటూ ఉంటారు. భరణి నవ్వుకుంటాడు. నవ్వుకొని ఆవిడ ఏందో ఆ గెటప్తో ఏదేదో మాట్లాడుకుంటున్నారు అని చెప్పి నవ్వుతూ ఉంటారు. దానికి దివ్య ఏం చేసిద్దంటే, మీరు ముక్కు దగ్గరికి వెళ్ళండి అంటే రీతు ముక్కు దగ్గరికి వెళ్ళి కామెడీ చేయండి, ఇద్దరు గెటప్ వేస్తారు కదంటే, హూ ఈజ్ ముక్కు కాదు ముక్క, హూ ఈజ్ ముక్క అనగానే రీతు అంటారు. ఆవిడ పాప సంజన గారు లేచి బీన్ బ్యాగ్ తీసుకుని అట్లా వెళ్ళిపోతారు. ఓకే, దాని తర్వాత దివ్య ఏం చేసిద్దంటే, అమ్మయ్యా అని చెప్పి దండం పెట్టుకునిద్ది. నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకు, ఏంటి ఆ బిహేవియర్, అది కరెక్ట్ బిహేవియరేనా? దీనికి ఇక్కడ భరణి అని అడుగుతాడు, ఎందుకు అలా పంపించేసావు అంటాడు. భరణి అన్నకు అర్థం కాదు, ఎందుకు అలా పంపించేసావు అనగానే వెళ్ళిపోయారు. ఓకే, ఇది అన్నం పెట్టుకోవటం ఏంటి, అమ్మ అని అనుకోవటం ఏంటి. దివ్య ఏమైద్దో అర్థం కావటం లేదు, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ప్రశాంతంగా నేను ఆకాశంలో చూసుకుంటున్న మనిషిని నన్ను ఎప్పుడు చూసుకుంటున్నారంట, ప్రశాంతం చూసుకుంటుంటే వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. నాకైతే డోర్ తీయండిరా బాబు వెళ్ళిపోదాం అనిపించింది అన్నట్టు. ఇప్పుడు కూడా మీరు ఆడ కూర్చున్నారు, ఆవిడ వచ్చి కూర్చున్నారు, మీకు ఇసుగ్గా ఉంది. ఆవిడ ఏం చేయాలా, ఏదైనా పొలైట్గా మీకు నచ్చకపోయిన విషయాన్ని
సంజన గారు దీనివల్ల నేను ఇబ్బంది పడుతున్నాను అని చెప్పి చెప్పడమో, లేదు మనకెందుకురా ఇది అనుకుంటే మనోలే చెల్లిపోవటమో చేయాలి. పోనీ అట్లీస్ట్ మీరు చాకచక్యంగా వ్యక్తిని పంపించేసిన తర్వాత ఆ దండం పెట్టుకొని అమ్మ అని అనుకుంటే అది ఎదుటి వాళ్ళని కించపరిచినట్టు కదా, తప్పు కదా, అది ఆ ప్రవర్తన కరెక్ట్ కాదు కదా. ఎందుకు ఇలాంటి చిన్న చిన్న విషయాలు అర్థం కావట్లేదు? చాలా మెచ్యూర్డ్ అన్నీ తెలిసిన విషయాలు అని అనుకుంటూ ఉంటారు. ఒక మనిషి వెనకాల చేసే పద్ధతి ఇది. పోనీ సంజన గారు ఏమన్నా చిన్నపిల్ల, సంజన గారు అంత మెచ్యూర్డ్గా ఉంటారు, ఆవిడ చెప్తే క్లియర్గా అర్థం చేసుకుంటారు, నీట్గా అర్థం చేసుకుంటారు. నాకైతే నచ్చలేదు అలాగా. తర్వాత మళ్ళీ మంచి ఇంటెన్షన్స్తో వస్తారు కానీ సావ కొడతారు అబ్బా అంటారు. కరెక్టేనా ఇది? ఇలాగా ఏంటో అది కనుక ఆవిడ తెలుస్తుంది, ఆవిడ ఎంత బాధపడతారు. ఆవిడ వచ్చి కూర్చున్నారంటే అందరూ కూర్చున్నారు, అందరూ ఏదో ఒకటి చేస్తున్నారు, అందరూ పాటలు పాడుతున్నారు, ఆవిడ ఏదో ఒకటి టైంపాస్ చేయాలనుకుంటున్నారు, ఏదో ఒకటి చేయాలనుకుంటున్నారు. ఇలా చేయటం కరెక్ట్ కాలేదు ఏదైనా సరే. నెక్స్ట్ రీతు, మీ గర్ల్ ఫ్రెండ్ వస్తే మాత్రం కలవటం ఇదే మొదటిసారి, మమ్మీ మాత్రం వస్తే ఓకే ఫన్ అని చెప్పి ఇమాన్యుయల్ చెప్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ సంజయ్ గారు ఒక మాట అంటారు, మీరు ఎప్పుడు కలుసుకోలేదా, ఫోన్లోనే మాట్లాడారా అని చెప్పి. అంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడావా ఏంటి అని చెప్పి. ఇప్పుడు అవసరం ఉన్న వాళ్ళందరికీ క్లారిటీ వచ్చి ఉంటుంది ఏంటంటే రీతు నెక్స్ట్ ఇమాన్యుయల్ వీళ్ళ మదర్ మాట్లాడారు, కలిశారు, వీళ్ళందరూ కలిసే వచ్చుంటారు అది అని చెప్పి. రేపు ఇమాన్యుయల్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు కూడా వీళ్ళు కూడా తెలుస్తానికి తనుజ గారికి అండ్ రీతు గారికి ఇద్దరికి తెలుసు, వాళ్ళిద్దరు జుమ్ అని చెప్పి వాళ్ళ మధ్యలో మదర్ని పరిగెత్తుకుని వస్తున్న ప్రోమో మీరు చూసుంటారు. సో తీసుకొస్తున్నారు కాబట్టి. నెక్స్ట్ భరణి అన్న, నిన్ను బాబాయ్ అంటే షాక్ అయ్యా, ఎవరిని సుమనని వాళ్ళ అమ్మాయి బాబాయ్ అంటే షాక్ అనేది దివ్య, లేదంటే ఎక్కడ ఆంటీ అనేస్తారో అని చెప్పి భయపడ్డారేమో అని చెప్పి. ఎందుకంటే అంట ఈ డైలాగ్ ఎందుకన్నారంటే దివ్య సుమనన్న అంట దివ్య వాళ్ళ మమ్మీని ఆంటీ అన్నారంట, రీతు వాళ్ళ మమ్మీని ఆంటీ అన్నారంట, వచ్చిన వాళ్ళ మమ్మీని అందరూ ఆంటీ అంటున్నారంట, ఆంటీ అని పిలుస్తున్నారంట. సో దానికోసం. నెక్స్ట్ సంజన గారు ఇమాన్యుయల్తో మాట్లాడుతాడు. ఇమాన్యుయల్ ఏమో కంప్లీట్ జోన్ అవుట్ అయిపోయి ఉన్నాడు, ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు, మమ్మీ వస్తారా, గర్ల్ ఫ్రెండ్ వస్తుందా, ఏం జరుగుతుంది, ఎందుకు రావట్లేదు ఏంటి అని చెప్పి. పాపం ఆడేమో అడుగుతుంటారు ఇమాన్యుయల్ ఏమైందిరా అంటే ఏం మాట్లాడు. అరే ఇంత జోన్ అవుట్ అయిపోయినా 75 డేస్లో నేను ఇలా చూడలేదు, ఏం ఆలోచిస్తున్నావు చెప్పరా అని అడుగుతూ ఉంటారు. మరి ఏం మాట్లాడు అలా నవ్వుతా ఇడిదిరిగి ఏదో చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ దీని తర్వాత మనకు కట్ చేశారు. వీళ్ళు ఏం చేశారంటే భరణి అన్నలు దివ్యాన్ని పూల్లో వేశారు. భరణి అన్న నెక్స్ట్ సుమను. ఇది ఎందుకు కట్ చేశారంటే 2 రీజన్లు అయ్యి ఉంటాయి. ఒకటి చూపించకూడదు అని చెప్పి సమ్ ఫాల్ట్స్, సో చూపించకూడదు అని చెప్పి చూపించుంటారు, లేదంటే రేపు ఎపిసోడ్లో చూపించడానికి కట్ చేసి ఉంటారు. సో నన్ను దమ్ముంటే పట్టుకోరా షికావత్ అన్నాడు, నన్ను దమ్ముంటే స్విమ్మింగ్ పూల్లో వేయండి అని చెప్పి ఛాలెంజ్ చేశారంట. అక్కడ భరణి అన్న సోమనన్నతో సైలెంట్గా వదిలేసి దీన్ని మర్చిపోయిన ట్యాక్ చేద్దాం అని చెప్పి మాటల్లో పెట్టి ఆ పూల్ దగ్గర తీసుకెళ్లారంట. ఈ లోపల సోమనన్న వచ్చి మైక్ తీసేస్తే తోస్తారు, ఏదో చేశారు, అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇలా జరిగిందని. నెక్స్ట్ తనుజ, అమ్మ వస్తారనుకో బట్ మెంటల్లీ ఫిక్స్ అవ్వకు, సరేనా, అర్థమవుతుందా ఓ అని చెప్పి చెప్తారు. ఎందుకంటే మళ్ళీ ఫిక్స్ అయ్యి మెంటల్లీ అమ్మ రాకపోతే మళ్ళీ డిసప్పాయింట్ అవుతాం, మళ్ళీ బ్రదర్ కానీ ఎవరైనా వస్తాయి. ఎందుకు అనుకుంటారంటే నైట్ ఎంతసేపు పెట్టారంటే అని ఆలోచిస్తుంటారు, చాలాసేపు అయిపోయింది, పైగా 2 మదర్స్ వచ్చారు కాబట్టి రారేమో అని చెప్పి. దాని తర్వాత దివ్య అండ్ భరణి మళ్ళీ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అన్నయ్యతో ఎలా మాట్లాడుతున్నానో అలానే మాట్లాడుతున్నా మీతో, ఇది ఎందుకో కట్ చేసి మనకు సగం చూపించడమే. భరణి అని అంటాడు, నేనేం కాదంటం లేదు కానీ నేనైతే మాత్రం చిన్నపిల్లని ఎలా చూస్తున్నానో అలాగే చూస్తున్నా. సో తనని చిన్నపిల్లల కిడ్లాగా ట్రీట్ చేస్తున్నారు, కిడ్లా మాట్లాడుతున్నాను. ఆయనకి ఒక ఒపీనియన్ ఉండేది ఇంతకుముందు, తనుజ కొద్దిగా కిడ్లాగా చేస్తుంది, దివ్య కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది. ఇప్పుడు ఆ ఒపీనియన్ చేంజ్ అయినట్టుంది. తనుజ కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది, దివ్య కొంచెం కిడ్లా చేస్తుంది. అట్లీస్ట్ తనుజ తన వైపు నుంచి ఆలోచిస్తుందని ఇంకో పాయింట్ కూడా వేస్తాడు. ఎక్కడ లైవ్లో చూశాను ఈ మొక్కను నేను. నెక్స్ట్ తనుజ, కళ్యాణ్ అండ్ ఇమ్ము వీళ్ళిద్దరు ముగ్గురు కూర్చొని ఉంటారు. చెప్పు తనుజ, ఇక్కడ కళ్యాణ్ అనమాట, చెప్పు ఎవరు గుర్తుకొస్తున్నారు నీకు, ఎవరు అని చెప్పి ఎక్కడ కూర్చుంటాడు, రారా అని చెప్పి తీసుకొచ్చి కళ్యాణ్ కూర్చోబెడతారు. ఏంటి ఆలోచిస్తున్నాడు, ఏదో ఆలోచిస్తున్నాడు, ఎందుకు ఆలోచిస్తున్నాడు, జోన్ అవుట్ అయిపోయాడు అని చెప్పి. సో ఈయన జోన్ అవుట్ అయిపోయాడు, ఆయన జోన్ అవుట్ అయిపోయాడు, ఎందుకు వీళ్ళు జోన్ అవుట్ అయిపోతున్నారని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు అనుకుంటా. ఎవరు గుర్తుకొస్తున్నారు, ఈయనకి ఎవరు గుర్తొస్తుందో నాకు తెలుసు, అంటే ఇమాన్యుయల్కి ఎవరు గుర్తొస్తుందో నాకు తెలుసు, నీకెవరు గుర్తుకొస్తున్నారు, సడన్గా దేవదాస్లాగా ఎందుకు అయిపోయావు ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఏది కానీ అన్నట్టు. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ డ్యూడ్ అంటా ఉంటారు. కళ్యాణ్ ఏం లేదు నార్మల్గా ఉంటాడు, ఏం లేదు అంటే తనుజ మరి ఎంతసేపు ఆలోచించో, సరే ఏం ఆలోచించో, అందరూ కనీసం 50% చెప్పు, ఏం ఆలోచిస్తున్నావు మాకు షేర్ అన్నట్టు చెప్తారనమాట. కళ్యాణ్ నేను ఏం ఆలోచించట్లేదు, నేను ప్రశాంతంగా ఉన్నానని చెప్పి చెప్తాడు. తనుజ నీ మొహంలో ఉంది ప్రశాంతంగా నీ మొహంలో ప్రశాంతత కనబడట్లేదు, ఏదో ఉంది చెప్పు అంటూ ఉంటారు. కళ్యాణ్ నా మొహం చూసి ఎప్పుడు అంచనా వేయకు, నేనేం అలా లేను అని చెప్పి. సో నేను ప్రశాంతంగా ఉన్నానంటే ప్రశాంతంగా లేవంటే నీ మొహంలో అలా కనిపిస్తుందని నా మొహం చూసి మాత్రం అంచనా వేయకు అంటారు. దాని తర్వాత ఇమాన్యుయల్ కాసేపు ఇక్కడ బ్రేక్, మళ్ళీ ఇమాన్యుయల్ బిగ్ బాస్ నన్ను మర్చిపోయారు ఏంటి కొంపదీసి అనగానే తనుజేమో అని మాట్లాడుకుంటుంటారు. ఈ లోపల సుమనన్న వచ్చి ఏదో ఇచ్చేళ్తాడు, తినడానికి ఏదో ఇచ్చేళ్తారు అనుకుంటా. ఇక్కడ ఏదో చెప్తారు, ఒక్క నిమిషం నేను ఏదో రాసుకున్నాను.
అదే సుమనాన్ని ఇచ్చెళ్ళింది ఆవిడ తమిళ్లో మాట్లాడతారు. నేనేందో కోడికి వెళ్ళినట్టు నేను నిద్రమత్తులో రాసుకున్నానా అనుకున్నా. వేండా వేండా నా సాపాడరా అని చెప్పి ఏదో తమిళ్లో చెప్తారు ఆవిడ. అరే ఎందుకు రా నువ్వు ఏంటి వదిలేసుకోవచ్చు కదా, ఏదో రాశారు నేను. కళ్యాణ్ అంటే కొట్టేసినట్టు అన్న తినకపోతే అంటే ఆయన రేషన్ మేనేజర్ కదా, ఫ్రూట్స్ ఇవన్నీ అవగొట్టాలి, మరి కుళ్ళిపోతే ఆయన మీదకి వస్తుంది అందుకోసం. సో దాని తర్వాత సుమనన్న కూడా ఇక్కడ రమ్మంటది తనుజ, ఇక్కడ అన్న రాన్నాడు కూర్చో కాసేపు మాట్లాడుకుందాం అది అని చెప్పి. సో సోఫాలో ఆ డెన్నులో ఇటు సైడ్ ఇమాన్యుల్ ఆపోజిట్ సైడ్, సుమనాన్ని ఇటు సైడ్, సుమన్కి ఆపోజిట్ సైడ్లో కళ్యాణ్ ఆ బీన్ బ్యాగ్ మీద కూర్చొని ఉంటారు. నెక్స్ట్ ఇప్పుడు తనుజ చెప్పు ఏం ఆలోచిస్తున్నావు చెప్పు, ఆ బాటిల్తో నువ్వేదో మాట్లాడుతున్నావు అదేంటో మాకు తెలియాలి అంటే సుమన్ గారిని వచ్చిన తర్వాత చెప్పరా అంతసేపు ఆకాశంలో ఏం చూసి మాట్లాడుతున్నావు, కనీసం చుక్కలుంటే నువ్వు చుక్కలు లెక్కేసావని అనుకుంటా, మొత్తం అంతా చీకటిగా ఉంది, చెప్పురా చెప్పురా అని చెప్పి. నాకైతే ఒక టైంలో ఇందాక అందరూ చూసారు దివ్య సాగు కొడతారని చెప్పి నాకట సాగు కొట్టారేమో అనిపించింది. చెప్పేటట్టయితే చెప్పాడు కదా, ఎందుకు అంతసేపు చెప్పు 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 అని చెప్పి అడుగుతానే ఉన్నారు. కళ్యాణ్ చివరికి ఒక బాయ్ థింగ్స్ అంటాడు. నేను ఏం చెప్పబోతానంటే అది ఒక బాయ్ థింగ్స్, ఏమీ ఆలోచించట్లేదు, అలా ఉంటాం మేము బాయ్స్, అలా చూస్తూ ఉంటాం అనగానే తనుజ హలో ఇక్కడ నో బాయ్ నో గర్ల్, అందరూ ఈక్వలే టెల్ టెల్ అంటూ ఉంటారు. ఆయన చెప్పింది ఏంటి, నేనేం ఆలోచించట్లేదు చూస్తున్నాను, బాయ్ కాబట్టి చెప్పను, గోల్ గైడ్ చెప్తాను అనలేదు కదా, అయినా బలి టెల్ టెల్ అంటూ ఉంటారు. తర్వాత గుద్దాను అనుకో, చెప్పనంటే గుద్దాను అనుకో పూల్లో పడతావు, బాయ్ థింగ్స్ అంట, బాయ్ థింగ్స్ చెప్పు బ్రో అన్నట్టు మళ్ళీ చెప్తారు, అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ కళ్యాణ్ సుమనన్న మనం అబ్బాయిలు అలా ఉంటాం, అలా అలా చూస్తూ ఉంటాం కానీ కొన్నిసార్లు ఏం ఆలోచించాం కదా, అలా జోన్ అవుట్ అవుతాం కదా అన్నట్టు అడుగుతా ఉంటే సుమనన్న చూస్తూ ఉంటాం గత మైండ్లో ఏదో అనగానే వెంటనే ఇప్పుడు అందుకొని తిరుగుతుంది కదా, ఆలోచిస్తారు కదా కదా ఆలోచిస్తారు కదా చెప్పు 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 అని చెప్పి. ఏంది ఇది ఇంట్రాగేషనా, ఇదేమన్నా చెప్పమనే అడుగుతూ ఉంటారు. సుమనన్న అలా ఉండిపోం కదా కళ్యాణ్, ఏదో ఆలోచిస్తాం కదా కళ్యాణ్ అనగానే కళ్యాణ్ అమ్మా ఆయన కూడా రిక్కిచ్చేసాడు, నేను అలా లేనన్నా, నేను ఆలోచించట్లా అని చెప్తాడు. తనుజ అన్నా వాడిని అడుగన్నా ఏం ఆలోచిస్తున్నాడు నాకు తెలియాలి అన్నట్టు చెప్తా అంటే సుమనన్న అమ్మ ఊరు వెళ్ళిందా లేదా అని ఆలోచిస్తున్నావా అని అంటాడు. అమ్మ కోసం ఆలోచిస్తాను కానీ తనుజ అబ్బబ్బబ్బబ్బా అంత మంచోడైతే కాదు, అంత మంచోడైతే కాదు వాడు, సో ఏమంటారు మంచి మంచి మాటలు మాత్రం ఆయన అడగద్దు, అంత మంచోడైతే మాత్రం కాదు, అమ్మ బస్సు ఎక్కిందా లేదా, అమ్మ బస్సు దిగిందా లేదా, ఇదంతా ఆలోచించి అంత మంచితనం లేదన్నట్టు అంటారు అనమాట. కళ్యాణం అసలు నేనేం ఆలోచించట్లేదురా బాబు, నేను అసలు ఏం ఆలోచించట్లేదు మామూలుగా ఉన్నానని చెప్తాడు. అయినా సరే ఇక్కడ మనకి దరిద్రతలు ఏంటంటే కళ్యాణ్ ఫేస్ ఎక్స్ప్రెషన్ కనిపించవు, వెనక నుంచి చూపిస్తూ ఉంటారు, ఇటు సైడ్ కెమెరా కూడా చూపిస్తే మనకు అర్థమయ్యేది ఏం చెప్పాలనుకున్నాడు ఏంటి అని చెప్పి. దాని తర్వాత తనుజ ఏమంటుందంటే నైట్ ఎందుకు లేట్ చేయించావు అంది. నేను షాక్ అయ్యా, భరణి అన్న వచ్చినప్పుడు నేను పడుకోవాలి అమ్మో నేను ఎగలేని అంటారు కదా, ఆయన లేచి ఏడుస్తున్నప్పుడు కరెక్ట్గా ఈవిడ లేచి అలా చూసింది అనుకున్నా నేను, అంత కరెక్ట్గా లేదు వచ్చి లేపి నేను ఏడుస్తున్నాను చూడు అని చెప్పి. అవునా ఇమాన్యుల్ అంతా అవునా ఇది ఎప్పుడు జరిగిందిరా తమ్ముడా, పక్కనే ఉన్నావు నేను హగ్ చేసుకుని మరి పడుకున్నా, ఇది ఎలా జరిగింది అని అడుగుతా ఉంటాను. కళ్యాణేమో నోటికొచ్చింది చెప్తుందన్నా పిచ్చిది, నేను యాడ్ చేశాను నోటికొచ్చింది చెప్తుందన్నా అనగానే ఆవిడ పట్టించుకోదు ఫస్ట్ ఏమన్నాడు అంటే సుమన రిపీట్ చేస్తాడు నోటికొచ్చింది చెప్తున్నావు అంటే అవునా నోటికొచ్చింది చెప్పానా అనగానే కళ్యాణ్ ఏమంటాడు నేను నీకు చెప్పాను అసలు ఇది అంటాడు. ఓకే తినేదో చెప్పాడు తనకి, నేను మధ్యరాత్రిలో చేయించానో లేదంటే ఇంకోటనో చెప్పాడు, అందుకని నేను నీకు చెప్పాను అసలు అనగానే తనుజాన్నే నేను నోటికి వచ్చినట్టు చెప్పాను, అయితే నేను నోటికి వచ్చింది చెప్పానా నేను నోటికి అన్నట్టు నిజం చెప్పానా అబద్ధాలు చెప్పాను, నేను ఎప్పుడు నిజమేలాగా చెప్పాను అబద్ధాలు ఎప్పుడు చెప్పాను అన్న విధంగా అంటుంటారు. కళ్యాణ్ ఈ సందర్భంలో నేను సైలెంట్గా ఉంటా అంటాడు, అంత అడిగేపాటికి ఈ సందర్భం చెప్పాడు నేను మధ్యరాత్రి లేచి ఏడ్చుకున్నానని ఏదో చెప్పుంటాడు. సో దానికోసం ఇంక ఈ సందర్భంలో సైలెంట్గా ఉంటాడు. తను చూసావా ఇమాన్యుల్ అని ఇమాన్యుల్ చెప్తుంది, వాడు చేసే పనులు చెప్తే నన్ను ఎంత బ్యాడ్ చేస్తున్నారు చూసావా, నేను నోటికి వచ్చి చెప్తున్నానంట, నేను ఏదైనా గట్టిగా మాట్లాడితే కోపడుతున్నాను అంటారు, ఏమి మాట్లాడకపోతే అలిగామంటాడు, ఎట్లా ఉండేదిరా నేను ఇక్కడ నేనేం చేయమంటారా అన్నట్టు చెప్తూ ఉంటారు. ఇంకేం దాని తర్వాత అంటారు ఇంకేం మాట్లాడాను నేను సరేనా, ఇంకేం మాట్లాడని చెప్పి ఇటు తిరిగి ఇంకేంటి సుమ్ము అని చెప్పి సుమనాన్న తిరుగుతారు. సుమనాన్నని ప్రేమగా వీడితో మాట్లాడని చెప్పి ఇటు తిరిగి ఇంకేంటి సుమ్ము అంటే సుమనాన్న ఏం చేస్తాడు తెలుసా, రైస్ పెట్టేసేనా అని అడుగుతాడు. నాకు అదేదో సినిమాలో ఏవిఎస్ గారు గుర్తొస్తారు, ఏమండి అని పిలిచిన ప్రతిసారి మజ్జిగ పోసేనా అన్నట్టు ఆవిడేదో రొమాంటిక్ ఇటు తిరిగి కామెడీ ఇంకేంటి సుమ్ము ఇది రేస్ గేడ్ అని చెప్పి ఇంకేంటి సుమ్ము అని అనగానే రైస్ పెట్టేమంటావా అంటే చూసారా పిచ్చ కామెడీ. వెంటనే ఆవిడ తనుజ గారు ఇలా కానీ రేపటితో మన ఆరం అయిపోద్ది కదా రేషన్ మేనేజర్ అంటే అయిపోద్ది అనగానే ఇంకోసారి నా దగ్గరికి వచ్చి రైస్ పెట్టేసా కర్రీస్ వండాలి
ఇట్లాంటివి మాట్లాడామనుకో అని చెప్తారు. వెజిటేబుల్ కట్ చేసా, ఆనియన్ కట్ చేసా, ఫ్రిడ్జ్లో పెట్టామంటావా, ఇలాంటివి మాత్రం మాట్లాడకండి అని చెప్తా ఉంటాం. నెక్స్ట్ దాని తర్వాత అది కట్ అయింది. నెక్స్ట్ ఇమాన్యుల్, మీ అందరు సపోర్టు నాకు కావాలి, నువ్వు కెప్టెన్ అయినా సుమన్ అంటూ ఉంటాడు, మీ అందరు సపోర్ట్ నాకు కావాలి అని చెప్పి అడుగుతాయి. అసలు నువ్వు కెప్టెన్ అయినా అవ్వకపోయినా నీ ఇమ్యూనిటీ నీకు వచ్చేస్తుంది కదా రాజా, ఇంకెందుకు సపోర్టు అని చెప్పి దానికోసం మరి అడిగాడేమో మన చూపిలా. దాని తర్వాత ఇంకోండి ఇది ఒకటి, సుమన్ అన్న లాస్య అని రాస్తాడు ఆ పిల్లో మీద. రాసిన తర్వాత తనుజ ఏమంటుందంటే వెంటనే కళ్యాణ్ వైపు తిరిగి, నువ్వు కూడా అలాగే ఎవరిదైనా పేరు రాసి తుడిచేసుకో కావాలంటే అనగానే సుమన్ అన్న మీ అందరూ కళ్ళు మూసుకుంటాం రాయని. సో దీనికి లింక్ ఏంటంటే అప్పటి నుంచి ఏదో ఆలోచిస్తున్నాడు అంటారు కదా. సో అలా రాసి తుడిపేసుకుంటే ఆలోచన పోద్ది అన్న విధంగానో, లేదంటే ఆట పట్టించడానికో, దానికి ఒక 100 కారణాలు ఉండొచ్చు. అలా పెద్ద మ్యాటరే కదా. మీరు అందరూ వచ్చి దానికి దీన్ని చూసారంటే నేను ఏదో ఏమైందా అనుకున్నా, నేనే మిస్ అయిపోయాను అనుకున్నా, అది ఎపిసోడ్లో రాలేదేంటని నేను అనుకున్నా. తర్వాత చూస్తే మిడ్ డే టాక్స్లో ఉంది, ఏమీ లేదు ఆడ, విషయమే లేదు ఆ విషయంలో అసలు. సో కళ్యాణ్ ఏం చేస్తాడు, టీ అని రాస్తాడు. టీ అంటే ఏంటి, తనుజనే ఆబ్వియస్గా. ఈవిడేం చేసి చూసి వెంటనే మౌన్ తిప్పేసుకునేది. ఎందుకు, మేబీ వేరే పేరు రాస్తాడు, ఇంకోటి ఏదైనా రాస్తాడు, అమ్మ ఇప్పుడు ఎందుకులే మళ్ళీ దీని మీద డిస్కషను అని చెప్పడుగా తిరిగిపోద్ది. ఈయన తుడిపేయచ్చు కదా, ఈయన తొడపడం, దాన్ని అట్లాగే ఉంచుతాడు. సో మాట్లాడుతూ ఉన్నట్టు ఇటు ఇమాన్యుల్ చూడ్డు, కానీ సుమన్ చూసినట్టు ఉంటాడు, కానీ ఏమి మాట్లాడరు, ఎవరు మాట్లాడరు దీని గురించి. సో టాపిక్ అలా స్కిప్ అయిపోతుంది, పెద్ద సాగదు ఇందులో. నెక్స్ట్ చూసి తిప్పేస్తారు. ఎందుకు డిస్కషన్ అనుకున్నారో మరి ఏంటో, లేదంటే కజిన్ ఎవరో ఉన్నారని చెప్పారు, అది అసలు అక్కడ ఏమైనా ఉందో, విషయం ఏమైనా ఉందో, మరి ఏంటి, ఎందుకు, ఏ రాస్తాడు, ఏం ఆలోచిస్తున్నాడు అనుకున్నారో ఏంటో. నెక్స్ట్ తనుజ కాదు ఏమన్నాడు, వెళ్ళిపోయిన తర్వాత ఇటు తిరిగి టాపిక్ మార్చేశారు సడన్గా ఎప్పుడైతే ఆ టీ చూసారో. తనుజ కూడా ఎందుకు రాయి అంటాం, చెప్పు అన్నారు. చెప్పనన్నాడంటే చెప్పరు కదా, ఏందో సాగి సాగొట్టారు. ఈయన లాస్య అని రాస్తే సరే ఏమైనా ఎవరైనా గుర్తొస్తున్నారేమో అని చెప్పి రాయమన్నట్టున్నారు. ఆ లాజిక్ ఆవిడిగా తెలియాలి. కాదు ఏమన్నాడు, వెళ్ళిపోయిన తర్వాత ఇటు తిరిగారు. సుమనన్న నాట్ రిపీట్ గోల్డెన్ వర్డ్స్ అంటాడు. అంటే ఆయన ఏదో చెప్పారు, ఏమన్నా మళ్ళీ అంటే నేను చెప్పను, గోల్డెన్ వర్డ్స్ రిపీట్ చేయను అనగానే తను ప్లాటినం అని చెప్పి ఇంకా టాపిక్ అనేది అట్లా డైవర్ట్ అయిపోద్ది. తనుజ నువ్వు కనపడవు కానీ అనగానే సుమనన్న ఐఎమ్ నాటీ అంటాడు. మళ్ళీ కట్ అయింది. దాని తర్వాత మళ్ళీ నిజంగా మా మదర్ని మిస్ అవుతున్నాను, మా అమ్మని, ఐ జస్ట్ లవ్ హర్ స్మైల్ అని చెప్పి వాళ్ళ మదర్ గురించి ఇంకా పెళ్లి టాపిక్స్ వస్తాయి అనమాట. దాంట్లో బిజీగా ఉంటుంది. నా చిట్టి బంగారు తల్లి అని చెప్పి నన్ను అంటూ ఉంటారు. మా నాన్న కూడా నన్ను ప్రతి సెకండ్ మిస్ అవుతారు, ప్రతి దానికి తను ఇది చూడు అని పిలుస్తారంట. నేను ఏమైనా మధ్యలో గ్యాప్ ఉందనుకున్నా వీళ్ళిద్దరికి, తనుజాకి వాళ్ళ ఫాదర్కి, బట్ ఏం లేదు. సో ఎక్కువ మిస్ అవుతారు అని చెప్పి అంటున్నారు. ఏ ఫంక్షన్ అయినా సరే నన్నే పిలుస్తూ ఉంటారు అని చెప్పి. దాని తర్వాత ఈ లోపల ఇమాన్యుల్ వాళ్ళ మదర్ వచ్చినట్టున్నారు మన చూపిలా. ఆబ్వియస్గా వీళ్ళ డిస్కషన్ బట్టి అర్థమైంది. ఇది చెప్పానా వాళ్ళ మామ్ ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటారని చెప్పి. సో బయటకు వచ్చి అడావుట్ చేసి గట్టిగా ఇమాన్యుల్ తీసుకెళ్ళినట్టున్నారు. తనుజ మళ్ళీ కళ్యాణ్ వాళ్ళ డిస్కషన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా వంకరగా మాట్లాడతారా నువ్వు అని చెప్పి అంటూ ఉంటారు అనమాట. కళ్యాణ్ అరే ఏం లేదురా అని చెప్తాడు. తనుజ అంతసేపు ఆలోచించడానికి ఏముంది అందులో, ఇంకా అదే పట్టుకున్నారు, ఏం ఆలోచిస్తున్నావు నాకు తెలియాలి అన్నట్టు. కళ్యాణ్ నేనేం ఆలోచించట్లేదు, అసలు నేనేం ఆలోచించట్లేదు, ఐ స్వేర్ అంటాడు. ఒట్టు అనే విధంగా చెప్తుంటే కళ్యాణ్ ఇంకో డైలాగ్ వస్తుంది ఏంటంటే, అండర్స్టాండింగ్ ఒకటే కాదు ఫర్గివ్నెస్ కూడా ఉండాలి అంటాడు. అర్థం చేసుకోవటం ఒకటే కాదు క్షమాపణ గుణం కూడా ఉండాలని. ఇప్పుడు క్షమాపణ ఎందుకు వచ్చింది, కొన్నిసార్లు మాట్లాడతాను నాకు అర్థం కాదు. తను ఏమంటుందంటే ఇది ఎవరికి లేదని నీ ఉద్దేశం, ఇప్పుడు ఎందుకు అన్నావు ఇది అంటే, నీకే నువ్వు ఉదయం అన్నావు కదా అండర్స్టాండింగ్ ఉండాలని చెప్పి. సో దానికి చెప్పానంటే అండర్స్టాండింగ్ ఉంటే ఫర్గివ్నెస్ అవసరం లేదు, అండర్స్టాండింగ్ ఉంటే ఎక్స్క్యూజెస్ అవసరం లేదు, ఎక్స్క్యూజెస్ ఉండవు ఇలాంటి చెప్తారు. సో అండర్స్టాండింగ్ ఉంటే ఏది అవసరం లేదు అన్నట్టు మాట్లాడుకుంటారు వీళ్ళు కోడ్ భాష. నెక్స్ట్ రీతు దివ్య వాళ్ళకి చెప్తా ఉంది. ఇంకోటి ఏంటంటే మా మమ్మీకి ఇమాన్యుల్ ముందే తెలుసు, తనుజ కూడా తెలుసు, ఎందుకంటే మేము షోస్ ఇవన్నీ చేసాం కాబట్టి వాళ్ళిద్దరు తెలుసు. వాళ్ళిద్దరితో ఒక కంఫర్ట్ జోన్ ఉంది కాబట్టి వాళ్ళతో కలిసిపోయారు. మీ అందరూ కొత్త కాబట్టి కొంచెం మాట్లాడటం చాలా తక్కువ, అందుకని మాట్లాడడం లేదు మీతో అని చెప్పి చెప్తుంది. వాళ్ళిద్దరితో ఎందుకు పక్కన పిలిచి స్పెషల్గా మాట్లాడారు, మిగతా ఎందుకు మాట్లాడదు క్వశ్చన్ రైజ్ అవుతాయి కదా. సో దానికి కవరప్ అనమాట. కవరప్ ఇన్ ద సెన్స్ అదే వాళ్ళకి కొంచెం ఎక్కువ క్లోజ్ కాబట్టి వాళ్ళు పిలిచారు. నీకు ఒకే ఒక మాట చెప్పారు కదా, దివ్య ఇప్పుడు కుకింగ్ చేస్తానే ఉంటుంది అని అదొకటే కదా చెప్పారు, పాపం అన్నట్టున్నారని కదా. దివ్య నేను ఎలిమినేట్ అయిపోతే వంట చేసేవాళ్ళు లేరు, ఉంచండి నన్ను అని చెప్పి కెమెరా తీసి అలా అంటది జోక్గానే. దాని తర్వాత రీతు నువ్వు ఆడపులి అని అన్నారంట వాళ్ళ మదర్.
నేనేంటి ఆడపుల్ని ఏంటి అని చెప్పి ఆవిడే షాక్ అయ్యారంట. ఏంది ఏం మాట్లాడతారు ఏంటి అని చెప్పి. నేనేం చేశాను మమ్మే అని అన్నారా. నేనేం చేశాను మమ్మే ఆడపుల్లి అంటున్నాను అనగానే నేనెందుకు అయ్యాను ఆడపుల్లి, నేనేం చేశానంటే ఆ రోజు చీకటి రూమ్లో, సో ఆ రోజు సంజన గారు పిలుస్తారు కదా, ప్రోమో కూడా కట్ అయ్యారు. సో ఇలా స్వాగ్తో ఆ డప్పులే వస్తుందని అంటారు కదా. సో అది గెస్ ద ఐటమ్స్ స్కారీ రూమ్ యాక్టివిటీ అని ప్రిపేర్ చేశారు కదా, దానికోసం. నెక్స్ట్ తనుజ బర్నీ అందరూ కూర్చుంటారు. బర్నీ అన్న అందరూ కూర్చుంటే కళ్యాణ్ కోసం చెప్తారు. ఏదైనా అడగాలంటే ఈడు ఇక్కడ రోడ్డు ఉంటుంది, ఏదైనా అడిగితే ఇటు తిరిగి అన్ని వైపులు తిరిగి నా దగ్గరికి వచ్చి ఆగుతాడు. వచ్చి నాకే మళ్ళీ క్వశ్చన్ మార్క్ పెడతాడు నేను ఏదైనా అడిగితే. సో అందుకే ఏదైనా అడగాలన్నా కూడా నేను వదిలేస్తున్నా అని. ఎక్కడ వదిలేరెడ్డి మీరు ఇప్పుడు దాకా చెప్పో అని చెప్పి సాగొట్టారు పాపం. నేనేం ఆలోచించట్లేదు అన్న బిడ్డకి రెస్ట్ ఇచ్చారా? మన బిడ్డ కూడా వెళ్ళిపోవచ్చు కదా అక్కడి నుంచి. కళ్యాణ్ రేపటి నుంచి మళ్ళీ జుట్టు పట్టుకొని పీకేసుకొని లాగేసుకుంటాం టాస్క్లు ఆడాలి అంటే తనుజ ఇప్పటికి ఇంట్లో ఉంటే అయిపోగానే ఆవిడేమో ఇంట్లో ఉంటే ఇప్పటికి ఫుడ్ చుట్టాలు అబ్బా ముచ్చట్లు గాజులు మట్టి గాజులు ఏదో టాపిక్ వస్తూ ఉంటుంది. నాకు అసలు అదృష్టం లేదు అని చెప్తుంది అనమాట. సుమనన్న ఏమో ఎందుకు లేదంటే నేను మా పెళ్లిలో అసలు నేను మా చెల్లి పెళ్లిలో మా చెల్లినే డామినేట్ చేసి తిరుగుదాం అనుకున్నాను, అందుకే ఇలా చేసినట్టు బిగ్ బాస్ అంటే. సుమనన్న ఏమో కరెక్ట్ చేశాడు. పెళ్లిలో ఎప్పుడు పెళ్లి కూతురే డామినేటింగ్గా ఉండాలి, ఆ పెళ్లి కూతురులానే ఉండాలి, మిగతా ఎవరు ఉండకూడదు అంటే తనుజ నేను పెళ్లి కూతురులా ఉందాం అనుకున్నాను అంటది. అనగానే సుమనన్న నీకు ఇంకా టైం ఉందిరా, 1 year ఉంది అనగానే లేదు 1 year కాదు నాకు ఇంకా టైం కావాలంటే నువ్వే కదా చెప్పావు 1 year అని చెప్పి అడుగుతాడు అనమాట. యూ ఓన్లీ టోల్డ్ మీ నో నెక్స్ట్ ఇయర్ అనగానే తనుజ ఆ నెక్స్ట్ ఇయర్ అంటే 2027 అంటే చెప్పలేము సిచ్యువేషన్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి అని చెప్పి. సో ముందు వీళ్ళు చెల్లికి పెళ్ళి అయిపోతుంది, తిని తర్వాత అవుతుంది అని చెప్పి. సుమనన్న అంటే తను నీ పెళ్ళికి మమ్మల్ని పిలుస్తావా అని అడిగితే తనుజ పిలవకుండా ఎలా అన్నా పిలుస్తా కలగానే ఐ విల్ గో దేర్, ఐ విల్ కుక్ ఫర్ హర్, మళ్ళీ ఇక్కడ కొంచెం గ్యాప్ వస్తుంది, ఐ విల్ కుక్ ఫర్ హర్, ఐ విల్ స్పెండ్ సమ్ టైమ్ ఫర్ హర్ అని చెప్తారు. ఇది ఎవరి కోసం చెప్పారు? వాళ్ళ చెల్లి కోసం చెప్పారా అని అనుకున్నా. వాళ్ళ చెల్లి ఇంటికి వెళ్ళి ఇదని చేస్తారనుకుంటే బికాస్ తను ఒక ఫ్యామిలీ గర్ల్ నాలానే అనిపించింది అని. బర్నీ అన్న కూడా ఉన్నాడు. నాకేం అర్థమైందంటే బర్నీ అన్న వాళ్ళ కూతురు కోసం చెప్పారేమో. సో తన దగ్గరికి తనతో ఉంటాను, హైదరాబాద్లో హాస్టల్లో ఉన్నారా మరి రూమ్లో ఉన్నారా కానీ ఉండి తన కోసం వంట చేసి అన్నీ చేస్తానని చెప్పారు. నెక్స్ట్ బర్నీ అన్న నన్ను ఎందుకు పిలవ మ్యారేజ్కి? సో కట్ అయింది మనకేదో కొద్దిగా. బర్నీ అన్నని పిలవనని చెప్పారంట. తనుజ అయ్యో అమ్మో వద్దమ్మా మీతో నేను పెట్టుకోలేనమ్మా. ఏమంటే ఆయన పిలిస్తే ఆయన వస్తాడండి, దివ్య రాదు, ఎందుకు భయపడుతున్నారు? నెక్స్ట్ సడన్గా ఇలా మాట్లాడతారా, సడన్గా పిల్లో తీసి కళ్యాణ్ మీదకి టాప్ అని విసురుతుంది. కళ్యాణ్ జుబుక్కని జడుచుకుంటాడు. ఆ మూతి మార్చకపోయామనుకో, మూతి ఏదో వంకరగా పెట్టాడంట, మార్చకపోయానుకో సుమనన్న అంటే చిన్నపిల్లడు పాపం జడుచుకున్నాడు అనగానే తనుజ సోదిగాడిలాగా ఎందుకు కూర్చుంటావు అలాగా అని చెప్పి డిస్టర్బ్డ్గా కూర్చున్నాడు. ఏదో అయింది, ఆవిడ తెలుసుకోవాలనుకుంటుంది, చేరప్ చేయాలనుకుంటుందేమో, బట్ ఇది కాదు పద్ధతి. కానీ ఆయన వెళ్ళట్లేదు, ఆయన అక్కడ కూర్చున్నాడు. కళ్యాణ్ నవ్వుతాను, ఏం చేశానరా నేను, ఎందుకు కొట్టేవారా, నాకు తగిలింది అనగానే తనుజ ఏదో పోగొట్టుకున్న వాళ్ళ కూర్చున్నావు అంటే ఆ టాయ్స్ని అబ్జర్వ్ చేస్తున్నాను రా అంటే టాయ్స్ ఏదో అబ్జర్వ్ చేస్తున్నాడు. సో ఏదో రన్ అవుతుంది కళ్యాణ్ మైండ్లో, అదేంటో తెలియదు. మేబీ వాళ్ళ మమ్మీ ఇచ్చిన హింట్స్ ఫర్దర్గా గేమ్ ఎలా ఆడాలో, రేపు మళ్ళీ కెప్టెన్సీ ఎలా చేయాలో, ఎందుకంటే దివ్యాన్ని కూడా అడుగుతాడు సపోర్ట్ చేయమని. అంటే నాకు బర్నీ గారు ఉన్నారంటే నేను తీయలే అని చెప్తారు. సో అలా సపోర్ట్ చేయడం మరి అది రన్ అవుతుందో సంథింగ్ ఏదో బోదరింగ్ హిమ్, ఏదో ఇబ్బంది పడుతుంది. ఈవిడ తెలుసుకోవాలని ట్రై చేస్తుంది. చెప్పేది ఏంటంటే చెప్పేవాడు ఒకవేళ పర్సనల్గా చెప్తాడేమో తెలియదు, కానీ అడుగుతూనే ఉన్నారు. ఆయన మాత్రం ఏం చెప్పట్లా. నెక్స్ట్ సుమనన్నతో కాసేపు మాట్లాడి సిగ్గుపడుతున్నాడు అది అని చెప్పి టాపిక్ అనేది స్కిట్ దాకా వెళ్తుంది. తనుజ స్కిట్ చేయాలి అనగానే పెళ్లి కూతురు తనుజ అని చెప్పగానే పెళ్లి కొడుకు ఏమో సుమనన్న అంట. సుమనన్న అంటే తోడు పెళ్లి కొడుకు ఎవరు అంటారు. దీనికి అర్థం కాదు తోడు పెళ్లి కొడుకు ఎవరు అనగానే అంటే ఏంటి అనగానే కళ్యాణ్ పెళ్లి కొడుకు స్టెప్ బ్రదర్ అన్నట్టు, అంటే ఒక తమ్ముడు అని అనగానే తనుజ అంటే వెంటనే నా మరిది అంటే కళ్యాణ్ చూసి కళ్యాణ్ బెత్తరబాబు బాగా ఎక్స్ప్లెయిన్ కనిపించావు. కళ్యాణ్ మరిది అనేది నా మరిది అనగానే చిన్నోడు వాడే కదా, అంటే చిన్నలు ఉండాలంటే చిన్నోడు వాడే కదా, సో వాడే తోడు పెళ్లి కొడుకు అని చెప్పి చక్కగా నవ్విద్ది. కళ్యాణ్ ఏదో గొనుగుతాడు డింగే అని అంటే ఏదో మనకి వినిపించదు, ఏం ఆట పట్టిస్తూ ఉంటారు. నెక్స్ట్ సుమనన్న బిగ్ బాస్ మా పిల్లల్ని పంపించండి బిగ్ బాస్ అనగానే తను పంపిస్తారులే సుమనన్న, వీకెండ్లో వస్తారు చూద్దు కానీ. దాని తర్వాత చలి చలి ఈ పదాలు యూజ్ చేసుకుంటే మళ్ళీ కొన్ని జోకులు వేసుకుంటారు. అవన్నీ రాస్తే నాకు పెద్ద తతంగంలా ఉంది కాబట్టి చెప్పేసాను సింపుల్గా. ఏంటి మరిది అట్లా చూస్తున్నావు అని చెప్పి మళ్ళీ కళ్యాణ్ డైలాగ్ వేస్తారు. లేదు మరిది మీ అన్నయ్యకి జోక్స్ ఒక్క నిమిషం, ఏంటి మరిది అట్లా చూస్తున్నావు అని చెప్పి మీ అన్నయ్య జోకులు వేస్తే నవ్వవా అని చెప్పి అంటూ ఉంటారు అదే స్లాంగ్లో. దాని తర్వాత ఇది ఎడబోయింది ఇది
దాని తర్వాత కళ్యాణ్ ఏదో కాల్ జారో ఏదో డైలాగ్ అంటాడు. అందులో తనుజ మీ తమ్ముడు ఏంటండి మాట్లాడలేదు, చెప్పచ్చు కదా మాట్లాడమని అని చెప్పి సుమనన్న చెప్తా ఉంటాడు. సుమననేమో చెప్పు తమ్ముడు ఏంటి విశేషాలు, ఎందుకు మాట్లాడలేదు అనగానే కళ్యాణ్ అలానే ఉంటుందిలే, మొన్నే వార్నింగ్ ఇచ్చారు నీకు, నువ్వు అన్నీ మర్చిపోతున్నావు, విషయం మర్చిపోతున్నావు అనగానే సుమన్ హూ గేమ్ మీ వార్నింగ్ అనగానే ఇందాక పిల్ల మీద రాసావు కదా పేరు రాసి అని రాస్తాడు కదా అనగానే సుమనన్న నాట్ వార్నింగ్ యార్ ఇట్స్ ఫన్నీ, అవి సరసాలు అవి ఏమంటారు ఇంగ్లీష్లో అని అడుగుతాడు, రొమాన్స్ అని, ఇట్స్ రొమాన్స్ అనగానే మళ్ళీ దాని తర్వాత తిగడు అంటాడు రండి బయటికి రండి చూద్దాం అనింది. నేను వెంటనే ఒకటి ఇచ్చా సుమనన్న ఫ్లైంగ్ కిస్ ఇచ్చా, అయిపోయింది మటాష్ అనేది చెప్తా ఉంటాడు. దాని తర్వాత తనుజ గారు మరిది అన్నయ్యతో ఎలా మాట్లాడాలో తెలియదా మరిది నీకు అని చెప్పి మరిది అని చెప్పి సాగుపడుతుంటారు అనమాట. మరిది గారు ఎక్కువ చేస్తున్నారు అది అంటూ ఉంటారు. దాని తర్వాత తనుజ నెక్స్ట్ సుమనన్నతో ఆయన ఏమవుతాడు అని అడుగుతారు, పక్కన భరణి గారు ఉంటారు కదా, అనగానే బాబాయ్ అవుతాడు అని, నాకేమవుతారు అంటే మావయ్య అవుతారు అనగానే వెంటనే తనుజ మావయ్య అనిపించింది భరణి అన్నకి అస్సలు నచ్చల, బయట పడలేదు కానీ గట్టిగా నచ్చల, ఏంటి పిలుపు అన్నట్టు చిరాకు పడ్డాడు కొంచెం. నేను నీకు మావయ్య అవుతానా అని చెప్తే కాదు ఏమవుతానో చెప్పు కరెక్ట్గా చెప్పు అని చెప్పి కొద్దిగా నవ్వుతానని చెప్తాను. తనుజ ఫుల్ నవ్వుకుంటూ ఉంటుంది. ఇన్ని సీజన్స్లో అమ్మాయిలు అబ్బాయిలు ఏవేవో లవ్ గొడవలు అయినాయి కానీ ఫస్ట్ టైం ఈ సీజన్లో తండ్రి కూతురు గొడవలు ఈ ర్యాగింగ్లు ఇవన్నీ అయినాయి అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. నెక్స్ట్ దాని తర్వాత మావయ్య అని మళ్ళీ పిలిచింది, పిల్లగానే ఏది ఇంకోసారి అనమ్మా అనండి అంటది. సో మళ్ళీ అందామని చెప్పి బర్నీ గారు నచ్చదు అనమాట. ఇలా ఎలా పిలుస్తారా, ఏదైనా అర్థం ఉంది అసలు, చండాలంగా ఉంది, చిచి అంటే కొంచెం నవ్వుతానే ఇబ్బందిగా చెప్తుంటారు. ఇంకా కట్ అయింది ఇక్కడ ఈ టాపిక్. నెక్స్ట్ రీతి ఏదనిద్ది అందరూ లోపలికి రండి ఏదో అనగానే బర్నీ ఇది ఒకరితే అని చెప్పి ఇక్కడి నుంచి డైలాగ్ వేస్తాడు. ఆయన నాకు తెలిసి ఇమ్మాన్యుయల్ మదర్ లోపల రమ్మన్నారు అనుకుంటా, ఇంకా లోపల ఉన్నట్టున్నారు, అందరూ లోపలికి వెళ్తారు. నెక్స్ట్ వాళ్ళ మమ్మీ వెళ్ళిపోయినట్టున్నారు. కట్ చేస్తే ఇమ్మాన్యుయల్ మా మమ్మీ బిగ్ బాస్ డైహార్డ్ ఫ్యాను అది అని చెప్పి బిగ్ బాస్ కోసం చెప్తా ఉన్నారు. నెక్స్ట్ డెమాను తనుజ వీళ్ళ డిస్కషన్ సాగింది ఇది కొంచెం. సో డెమాన్ తనుజకి ఏదో సమ్ గ్యాప్ వచ్చింది, నాకు అర్థమైంది ఏంటంటే గ్యాప్ వచ్చింది. తనుజకి డెమాన్ ఎందుకు కొద్దిగా ఎందుకు నచ్చట్లేదు అన్నది ఇక్కడ మనకు క్లారిటీ వస్తుంది. డెమాన్ వచ్చిన వాళ్ళందరికీ నువ్వు బాగా నచ్చావు అన్న విధంగా తనుజ కోసం చెప్తూ ఉంటాడు. తనుజ ఏమో వచ్చిన వాళ్ళకే కాదు రాని వాళ్ళకు కూడా చూసే వాళ్ళకు కూడా అందరికీ నచ్చుతా, ఎందుకంటే నేను ఇక్కడ హార్ట్ఫుల్గా ఉంటాను అని చెప్పనిద్ది. డెమాన్ ఇక్కడ అందరూ హార్ట్ఫుల్గానే ఉంటారు, కాకపోతే ఏంటంటే నువ్వు క్యూట్గా మాట్లాడతావు కాబట్టి నువ్వు ఎక్కువ నచ్చుతావు అంటాడు. సో క్యూట్గా ఉన్నా కాబట్టి నచ్చుతున్నావు అనగానే అంటే ఎందుకు క్యూట్ ఇలా సీరియస్ చూసాను, నీ టోన్ కొంచెం స్మూత్గా ఉంటుంది, నీ ఎక్స్ప్రెషన్స్ కొంచెం క్యూట్గా ఉంటాయి, అలాగే నువ్వు ఎక్కువ నచ్చుతావు అన్న విధంగా చెప్తూ ఉంటాడు. నీకు అది స్క్రీన్లో బాగా కనబడుతుంది అంటే తనుజ ఏంటంటే నీకేదో తిట్టాలని ఉంది, నన్ను తిట్టేసే సరేనా, అంతేగాని ఇలా ఎందుకు పొగుడుతున్నావు, యూ కుల్లింగ్ ఫెలో అని అంటారు, కుళ్ళుబోతు అన్నట్టు అంటూ ఉంటారు. డెమాన్ నేను ఎందుకు కుళ్ళుకుంటా, నాకేం పని, నువ్వు కెప్టెన్ అవ్వాలని చెప్పి కోరుకున్నా నేను అంటాడు. సడన్గా కెప్టెన్కి వెళ్తా టాస్క్. తనుజ కోరుకున్నావా, అన్ని అబద్ధాలు చెప్పకంటే అంటే ఆబ్వియస్లీ రీతు అవ్వాలనుకున్నాను, ఫస్ట్ రీతు బాగుంది అనుకున్నాను, బట్ నువ్వు కూడా నాకు ఉన్నావు అనగానే తనుజ నేను ఒక ఆప్షన్ అంతే నీకు అంటే సపోర్ట్ అన్నారు. సో ఇదే నేను ఒక ఆప్షన్ నీకు అంతే, చెప్తారా ఒక్కొక్కరికి ఇప్పటి నుంచి చెప్తాను, మీ అందరికీ చూడండి గట్టిగా ఇస్తాను, సరదాగా చెప్తారు కానీ సీరియస్గానే టోన్ మాత్రం సీరియస్గానే ఉంది. డెమో నాకైతే నేను చేయాలని ఉంది, కాకపోతే ప్రయారిటీ అది కాబట్టి సో ముందు తనకి చేసిన తర్వాత నీకు చేయాలి అని చెప్పి, అందుకని అప్పుడు కూడా ఏమన్నాను, ఈవెన్ దాంతో కూడా అదే అన్న ట్రైన్ టాస్క్లో వెళ్ళి మాట్లాడు ఒప్పుకుంటుందని, అంటే ఈసారి కెప్టెన్సీ నీకు ఇచ్చేస్తే నెక్స్ట్ నువ్వు తనను సపోర్ట్ చేసి తనను కెప్టెన్ చేస్తావు అని చెప్పి నేను అనుకున్నాను, అలా జరిగిద్ది అని అనుకున్నాను అనేది చెప్తారు. దాని తనుజ ట్రైన్ టాస్క్ డీలు స్టోన్ కోసం, నువ్వు నాకు వదిలేస్తే స్టోన్ ఇస్తామన్నది, అంతేగాని సపోర్ట్ చేస్తే నెక్స్ట్ సపోర్ట్ చేస్తాం అది కాదు అనగా, ఎందుకంటే మళ్ళీ కెప్టెన్సీ వస్తుంది కదా, మేబీ దానికోసం అనుకుంటున్నారేమో, నేను నెక్స్ట్ ఇప్పుడు నాకు చేశారు కాబట్టి నేను తర్వాత చేయాలని చెప్పి తనుజ గారి మాట పెట్టినట్టు అనిపించింది. డెమోన్ డీల్ గురించి నేను పట్టించుకోలేదు, లాస్ట్ 3 వీక్స్ నువ్వు దగ్గర దాకా వచ్చావు కాబట్టి వచ్చిపోయావు కాబట్టి నా విధంగా నువ్వైతే బాగుంటుంది అనుకున్నాను అన్న విధంగా చెప్తూ ఉంటాడు. తనుజ లేదు, స్టోన్ పోయాక తనుజ ఒక మాట, ఇక్కడ తనుజ కోపం ఏంటి డెమోన్ మీద అర్థమైంది. స్టోన్ పోయాక మీరు నాకు సపోర్ట్ చేసేవాళ్ళ చెప్పండి, ఒకవేళ అప్పుడు స్టోన్ ఉంది ఓకే, ఒకవేళ ఇప్పుడు నాకు స్టోన్ లేదు నీకు కెప్టెన్ అవ్వలేదు, మీరు నాకు సపోర్ట్ చేసేవాళ్ళ చెప్పండి అనగానే డెమోన్ నేను స్టోన్ గురించి అసలు ఆలోచించనే లేదని చెప్తాడు. తనుజ అసలు డీలే అది కదా అంటది తనుజ, నువ్వేమన్నా అనుకో నువ్వు కూడా అదే అన్నావు, తను ఓకే అంటే నువ్వు కూడా ఓకే అన్నావు, సో నీ గుర్తు లేకపోతే గుర్తులేదని చెప్పు కానీ నువ్వు ఓకే అన్నావు, తను ఏదంటే దానికి ఓకే అన్నావు, సో డీల్ జరిగింది స్టోన్ కోసం. ఎవరికైనా డౌట్ అంతే, ఇంతకుముందు లాస్ట్ టైం కెప్టెన్సీ టాస్క్లో సేవ్ చేశారు కదా గోల్డెన్ దానికోసం ఏదో పాయింట్ చెప్పా, లేదు అక్కడ డీల్ సేవ్ చేయడం కోసం, అంతేగాని గోల్డెన్ బజర్ కాదన్నారు, సో స్టోన్ కోసమే అదంతా డీల్ అంతా. డెమోన్ నాకు తెలీదు వాట్ ఈస్ ద థాట్ అని చెప్పి, సో నువ్వు ఎండ్ దాకా వచ్చావు కాబట్టే నేను నీకు నువ్వు అవ్వాలని కోరుకున్నాను అన్న ఆ పాయింట్ చెప్తూ ఉంటాడు. సో దానికన్నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వే అన్నట్టు, అసలు ఫస్ట్ ఇనిషియల్గా నువ్వే బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తుంటాడు. ఈ వీక్ ఇచ్చేస్తే
ఈ వీక్ ఇచ్చేస్తే నెక్స్ట్ వీక్ నన్ను దానికి ఇచ్చేస్తావు అని చెప్పి నేను అలా అనుకున్నాను. థాట్ ప్రాసెస్ బిహైండ్ ద స్టోరీ అనమాట. సో ఈ వీక్ రీతు నిన్ను కెప్టెన్ చేస్తే నువ్వు రీతుని కెప్టెన్ చేస్తావు. సో నీకంటే నేను దానికే చేయాలని చెప్పి నాకు చేసింది, అదే నాకు కూడా తను చేసింది కాబట్టి సో ఆబ్వియస్గా నేను తనకు చేయాలి కాబట్టి నీకన్నా ముందు దానికి చేయాలనుకుంటాను అన్న విధంగా చెప్తుంటాడు. నెక్స్ట్ తనుజ, నాకు అయిపోయిన దాన్ని తీసుకొని లాగ్ చేయటం ఏదో కట్ అయిన తర్వాత లాగ్ చేయటం అంటే చిరాకు వస్తుంది సరేనా. మోర్ ఓవర్ నా కళ్ళతో చూసి చెవులతో విన్నాను అని చెప్పి ఏదో డెమోన్ ఏదో అంటమో ఏదో జరగటమో అయింది. సో తిని వినిందంట, అందుకని డెమోన్ మీద కొద్దిగా కోపంగా ఉన్నారు ఆవిడ. సో కొంచెం రీతికి ఈ మాటలు చెప్తున్నారు డెమోన్తో విడగొట్టడానికంటే ఎగ్జాక్ట్గా కాదు, ఆడు ఫస్ట్ నుంచి ఈ మాటలు చెప్తున్నారు. బట్ డెమోన్ ఎందుకో కరెక్ట్గా లేడు అన్న విషయం కరెక్ట్ కాదు, తనకేదో కోపం ఉంది, ఏదో విన్నారంట. డెమోన్ నువ్వు తర్వాత వినలేదు అంటాడు. సో మరి నేనేమైనా మిస్ అవుతుంటే మీరు నాకు చెప్పండి. సో మీరు కామెంట్ చేస్తే ఎక్కడ వీళ్ళకి గ్యాప్ వచ్చింది అన్నది వేరే పాయింట్ ఉంది చెప్తాను. బట్ ఇదేంటి నేను చెవులతో విన్నాను ఏంటి అన్నది మీరు ఒకసారి కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను, మన వాళ్ళు తెలుసుకుంటారు. తర్వాత వినలేదు అయిపోయింది వదిలేసే, ఇంకా అది అయిపోయింది దాన్ని వదిలేసి అంటారు. దాంతో డెమోన్ ఏమో ఈ వీక్ ఎవరికి సపోర్ట్ చేస్తావు అని అడుగుతాడు. తనుజ ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తానంటే డెమోన్ ఇది నా డైలాగ్ అంటే ఎవరు బాగా చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. తనుజ కష్టపడి ఎవరు ఆడితే వాళ్ళకి సపోర్ట్ చేస్తా అంతే సింపుల్. కానీ ఆ కష్టం పడి ఆడేవాళ్ళు దానిలో నేను ఒక దాన్ని ఉంటా. సో కష్టపడే వాళ్ళకి సపోర్ట్ చేస్తా, అలా కష్టపడే వాళ్ళలో నేను ఉంటా, అంటే ఆ సపోర్ట్ నాకు నేను కూడా చేసుకుంటా, అంతేగాని ఇచ్చేయండి కెప్టెన్సీ అన్న విధంగా ఇండైరెక్ట్గా గట్టిగా చెప్తారు. దాని డెమోన్ ఏమంటాడంటే స్టోన్ గురించి మాట్లాడే వాళ్ళం అంటే ఏదో కట్ అయింది, నాకేమర్థమైంది డిస్కషన్ నువ్వు ఎప్పుడు వచ్చినా స్టోన్ గురించే మాట్లాడేవాడివి అన్న విధంగా ఏదో అన్నట్టున్నారు. ఆ స్టోన్ గురించి కూడా మాట్లాడే వాళ్ళం అంటే తనుజ ఏమంటారంటే అది అయిపోయాక అస్సలు రాలేదు, ఆ స్టోన్ ఏదైతే ఉందో వెళ్ళిపోయిన తర్వాత అంట అసలు డెమోన్ వచ్చి అసలు మాట్లాడలేదంట. అప్పటి వరకు ప్రతిసారి వచ్చి మాట్లాడటం ఏదో జరిగిందంట. సో దాని తర్వాత మాట్లాడలేదని చెప్పి నేనేమి మర్చిపోలేదు డెమోన్ అని చెప్తూ ఉంటారు. ఇది మేబీ రైట్ అయి ఉండొచ్చు, ఎందుకంటే డెమోన్ కొద్దిగా ఆ స్టోన్ వెనకాల గురి ఉంది, అంటే ఏదైనా అయ్యి చివరిదాకా వస్తే తను కానీ రీతు కానీ ఉంచుకోవాలి అని చెప్పి కొంచెం మంచిగా ఈవెన్ మాధురి గారితో కూడా మంచిగా ఉండటం, ఇప్పుడు తనుజతో కూడా మంచిగా ఉండటం అయి ఉండొచ్చు. తనుజతో ఫస్ట్ నుంచి కూడా మంచిగా ఉండాలండి, బట్ ఈ స్టోన్ వల్ల కొంచెం ఎక్కువ ఉండొచ్చు, లేదంటే అది తన పర్సెప్షన్ కూడా అయి ఉండొచ్చు ఎవరిది తనుజాది. కానీ స్టోన్ వెళ్ళిపోయిన తర్వాత మాత్రం అది అయిపోయాక మాత్రం మీరు అస్సలు రాలేదు, నేనేం మర్చిపోలేదు, నాకు అన్ని గుర్తుండి డెమోన్ ఎక్కువైతే అదేలే అంటే ఎక్కువ దాని గురించే మాట్లాడుకునే వాళ్ళం అనగానే తనుజ ఏమంటుందంటే చెప్పేది నువ్వే యాక్సెప్ట్ చేసేది నువ్వే, సో అదేమి లేదంటావు, మళ్ళీ ఎక్కువ దాని గురించే మాట్లాడుకున్నావు అంటావు, అన్ని నువ్వే చెప్తున్నావు డెమోన్ అంటారు. దాంతో డెమోన్ ఎక్కువ దానితో ఉన్నా బట్ నీతోనే బాగా ఉన్నాను నేను, నేను లేదు నువ్వేమో నేను లేను అనుకుంటున్నావు అని చెప్పి, సో నేను తనతో ఉన్నా కూడా నీతో ఎక్కువ మాట్లాడుతూ ఉన్నా కానీ నువ్వు లేదనుకుంటున్నావు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు, ఎందుకు సార్ట్అవుట్ చేసుకోవాలనుకున్నా నాకు అర్థం కాలేదు. మేబీ కెప్టెన్సీ కోసమా దేనికోసమా ఎందుకు ఇంత అన్నది వాళ్ళ మధ్యలో గ్యాప్ అయితే వచ్చింది, గ్యాప్ కారణం ఇయే, తనకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, దీని వాటిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఏదో వచ్చింది, సో ఏంటంటే ఇమాన్యుయల్కి లెటర్ వచ్చింది, అది భరణి అన్న దివ్య దగ్గర తీసుకొని నాకు నేను ఇస్తానని తీసుకొని వెళ్ళి ఇమాన్యుల్కి ఇస్తాడు. సో ఒక లెటరు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో ఉన్న ఒక ఫోటో, నెక్స్ట్ ఒక రింగు ఇమాన్యుయల్కి వస్తాయి. ఆ లెటర్ ఫస్ట్ నేను చదువుకొని చెప్తాను చెప్పి చదువుకుంటాడు. తర్వాత ఈ లెటర్లో పర్సనల్స్ లేవు అందరికీ చెప్తానని చెప్తాడు. హాయ్ వేస్ట్ ఫెలోలు అని అంటది. అది ఇమాన్యుయల్ని వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ పిలుచుకునేటట్టు, మనం అంత రొమాంటిక్గా చెప్పుకోవద్దులేండి, మనం మామూలుగా చెప్పుకుందాం. నేనే పక్క నుంచి రాస్తున్నానని చెప్పి ఫీల్ అవ్వు, నా ప్రెజెన్స్ని ఫీల్ అవ్వు అని చెప్పి. ఏం లేదు 6 years నుంచి లవ్ చేసుకుంటున్నారంట వాళ్ళు, చాలా ప్లాన్ చేసుకున్నారు ఇంట్లో ఎలా చెప్పాలి, ఎలా ఒప్పించాలి, ఏం చేయాలని చెప్పి. బట్ ఫైనల్గా తనే ఆ స్టెప్ తీసుకొని 2 sides తనే ఒప్పించారంట. వాళ్ళ ఫాదర్ అంటే వాళ్ళ మావయ్య గారు కానీ బావగారు అంటే తన అన్నగారు కానీ, సో ఇద్దరు తనను చూసి చాలా గర్వంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, నువ్వు బాగా ఫీల్ అవుతున్నారు, నేను గట్టిగా సపోర్ట్ చేస్తుండే మా అన్నయ్య. సో ఫైనల్గా ఒప్పేసుకున్నారు, కంగ్రాచులేషన్స్. బయటికి రాగానే ఇంకా డప్పులు మోతే అన్న విధంగా, డప్పులు మోత గురించి చెప్పలేదు కానీ చెప్తున్నా. సో మనల్ని ఆ ఫోటోలు పంపిస్తున్నాను, సో గెలిచి వచ్చాక అందరు బ్లెస్సింగ్స్ తీసుకుందాం, స్ట్రాంగ్గా ఉండి గట్టిగా ఆడు, నీ స్ట్రెంగ్త్ని మర్చిపో మాకు, ఐ లవ్ యూ అని చెప్పి ఒక లెటర్ పంపించారు. మనోడు ఫుల్ హ్యాపీ. భరణి అంటే నీకు మాత్రం ఈ ప్లాట్ఫామ్ మామూలు మెమరీ కాదు ఇమాన్యుయల్, ట్రూ లవ్ ఎప్పుడు విన్స్ అని చెప్పి నిజంగా ఇమాన్యుయల్ గట్టిగా కలిసి వచ్చింది. ఎన్ని మెమరీస్ ఉన్నాయి ఇమాన్యుయల్, అన్ని మెమరీస్ ఉన్నాయి ఈ సీజన్లో. నెక్స్ట్ తనుజ, నేను కూడా ప్రాపర్ లెటర్ అడిగాను మా మమ్మీ సైడ్ నుంచి, బట్ తను రాలేదు, ఆ లెటర్ రాలేదు అనగానే రీతి ఏమో వాళ్ళ మదర్ కోసం చెప్తారు, వీళ్ళ మదర్ కోసం మాట్లాడుకుంటున్నట్టున్నారు. ఇది టాపిక్ కట్ అయిపోయింది అండి, ఇమాన్యుయల్ కట్ అయిపోయింది, వాళ్ళిద్దరు వాక్ చేస్తుంటే సడన్గా చూపిస్తాడు. సో బాగా ఆడుతున్నాను, స్ట్రాంగ్గా ఆడుతున్నాను అని చెప్పారు, బాగా ఆడి ఇంకా స్ట్రాంగ్ ఆడని చెప్పారు. ఏదో ఒకటి అడిగితే ఇదేంటి దీని పరిస్థితి ఏంటంటే పిచ్చ లైట్ అన్నారు. మేబీ డెమోన్ కోసం దేనికి అదేమైంది ఏంటంటే పిచ్చ లైట్ అన్నారు, నేను మేనేజ్ చేసుకుంటాను ఏదో అన్నారు. తనుజ ఏమంటారంటే తనుజ నేను బాగా చూసుకుంటుందంటే నేను అన్నాను మమ్మీ పవన్ కూడా బాగా చూసుకున్నాడు, నా కోపం వస్తే తనే చూసుకున్నాడు, సో తన వల్లే కంట్రోల్ అయింది అంటే మా మమ్మీ అవునా ఓకే ఫస్ట్లా ఉండొద్దు ఇలా అంటే
ఫస్ట్ ఇలా ఉండొద్దు, ఇలా మాట్లాడొద్దు, ఏం అనలేదు, అవునా ఓకే అన్నారు అంతే అని చెప్తానమాట. గేమ్ కన్ఫ్యూజ్ అయ్యావు కదా, అలాంటిది ఇంకోసారి రిపీట్ చేయకు, ఇయే చెప్పారు అని చెప్తుంది తనుజ అడిగితే. ఇయే చెప్పారు అంటది. నెక్స్ట్ రీతు, ఫన్ సైడ్ ఉన్న వాళ్ళు చేస్తారు సీక్రెట్ టాస్క్, సడన్గా మళ్ళీ ఇది కట్ చేసి చూపించింది, అందుకని సుమన్ లాంటి వాళ్ళు చేస్తారు. బట్ దివ్య ఉన్నది ఉన్నట్టు మాట్లాడిద్ది అంటేనే అని అంటారు. దివ్యకి ఎందుకు సీక్రెట్ టాస్క్ ఇచ్చారంటున్నారా, లేదంటే దివ్య ఉన్నది ఉన్నట్టు మాట్లాడిద్దని వాళ్ళ మదర్ అన్నారు అన్న విషయం రిపీట్ చేస్తున్నారు, నాకు అర్థం కాదు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ డెమోన్ అండ్ తనుజ వీళ్ళిద్దరు వాక్ చేస్తూ ఉంటారు. రీతు డెమోన్ నెక్స్ట్ నువ్వే, నాకు రీతు తర్వాత ఇమాన్యుల్ అన్న, దాని తర్వాత నెక్స్ట్ నువ్వే, నా ప్రయారిటీలో నువ్వు కూడా ఉన్నావు అనే విధంగా చెప్తుంటాడు. నేను మీతో మాట్లాడేది, సో దివ్యాని అంటే కనుక దివ్యాని జస్ట్ మామూలుగా తప్పితే పెద్ద మాటలే ఉండవని చెప్తాడు. ఆమె నువ్వు ఉన్నా కూడా నేను నీకే చేసేవాడిని, కళ్యాణ్ నువ్వు ఉన్నా కూడా నీకే చేస్తాను, ఇమాన్యుల్ నువ్వు ఉన్న అన్నట్లేదు. నెక్స్ట్ తనుజ, మీ ఇద్దరు ఎందుకు మాట్లాడుకోవట్లేదు అడిగింది. ఎవరిద్దరు? ఇంపార్టెంట్ పాయింట్ ఇది, చాలా ఇంపార్టెంట్ పాయింట్, స్కిప్ చేయకండి. ఎవరిద్దరు అంటే డెమోన్ అండ్ కళ్యాణ్. ఎందుకు మాట్లాడుకోవట్లేదు అంటే, డెమోన్ ఫస్ట్ నుంచి లేదు, ఆ షో నుంచి ఎలా ఉన్నామో అలా ఆ షో నుంచి అలాగే వచ్చేవాళ్ళం, అక్కడ కూడా అంతే, హాయ్ అంటే హాయ్ అన్నట్టు ఉండేది, అదే కంటిన్యూ అయింది. నాకన్నా వాడికి శ్రీజ, ప్రియ వీళ్ళే ఎక్కువ అని. కానీ మీరు కరెక్ట్గా గమనిస్తే స్టార్టింగ్ ఆఫ్ ద వీక్స్లో కళ్యాణ్ బ్రదర్ ఫ్రమ్ ఎనదర్ మదర్ అని చెప్పి డెమోన్ అంటూ ఉండేవాడు. కాకపోతే అంత బాండింగ్ మాటల్లోనే కానీ చేతలు ఇప్పుడు కనిపించలే. టు బి ఫ్రాంక్ చెప్పాలండి, నేను ఇప్పుడు మళ్ళీ పాత విషయాలను తలుచుకుంటే బ్రదర్ ఫ్రమ్ ఎనదర్ మదర్ అంటాం, తన కోసం ఒక వీకెండ్లో ఏదో లెటర్ అంటే వాయిస్ నోట్ కానీ లెటర్ కానీ వాళ్ళ ఫాదర్ది తిని సాక్రిఫైస్ చేశానని చెప్పి తర్వాత మనకి మాటల్లో తెలియటం తప్పితే అంతకుమించి బాండ్ వీళ్ళిద్దరి మధ్య కనిపి అంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవటం, డిస్కస్ చేసుకోవటం ఏమీ లేదు. మేబీ ఒకరికొకరు కాంపిటీషన్ అనుకున్నారో ఏమనుకున్నారో కానీ ఉంది. మోర్ రిఫ్ట్ కళ్యాణ్ సైడ్ కన్నా కూడా డెమోన్ సైడ్ నుంచి ఎక్కువ ఉంది. డెమోన్ సైడ్ నుంచే నాకేమనిపిస్తుంది అంటే కళ్యాణ్ కన్నా నేను గొప్ప అన్న విషయాన్ని ప్రూవ్ చేసుకోవడానికి డెమోన్ ట్రై చేస్తూ ఉంటాడేమో అనిపిస్తూ ఉంటుంది. మేబీ ఐఎమ్ రాంగ్, బట్ నాకు ఫీల్ వస్తూ ఉంటుంది చాలాసార్లు. ఆ టాస్క్లు అప్పుడు ఆడటంలో కానీ ఏదైనా సరే ఓడించాలని ఇది ఉంటా కానీ నేను ముందు ఫినిష్ చేయాలి, కళ్యాణ్ కంపారిజన్ ఒకటి డ్రా చేసుకున్నాడేమో అని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇదైతే చెప్పాడు, మాకు బాండింగ్ లేదు, ఎప్పుడూ లేదు, ఇప్పుడే కాదు ఎప్పుడు లేదు, తనకు శ్రీజ ప్రియాని ఎక్కువ అని చెప్పేశాడు. నెక్స్ట్ మళ్ళీ నన్ను పిలిచి ఎవరు మాట్లాడలేదు, నేను వెళ్ళడం తప్ప ఎక్సెప్ట్ రీతు. సో నన్ను ఎవరు పిలిచేవాళ్ళు కాదు, నా దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు, నేను వెళ్ళేవాడిని, ఒక రీతు ఒక్కటే నా దగ్గరికి వచ్చేది. సో ఆ విధంగా అని చెప్పి ఇది రైటే డెమోన్ చెప్పింది. డెమోన్ ఎవరు పిలిచేవాళ్ళు కాదు, డెమోన్ సరిగ్గా ప్రయారిటీగా పెట్టేవాళ్ళు కాదు, ఎందుకంటే డెమోన్కి బయట పెద్ద లేదు కాబట్టి. డెమోన్ ఈవెన్ మాట్లాడదామని ట్రై చేస్తే కూడా మాట్లాడించేవాళ్ళు కాదు. డెమోన్ అరే నన్ను మాట్లాడినరా అని చెప్పి అడిగి మాట్లాడాడు. నాకు ఇప్పుడు అరే ఏంద్రా పాప మాట్లాడినట్లేదు అనుకునేవాడిని. అలాగే వాళ్ళు మాట్లాడి నువ్వే మాట్లాడాలి బాస్ అని చెప్పేవాడు కూడా, ఇలా ఉంటే కష్టం అని కూడా ఉండేవాడిని. చివరికి ఎక్కువ మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోయారు, తక్కువ మాట్లాడిన డెమోన్ ఉన్నాడు. మాట్లాడుకోవడం మంచిదైంది, ఇప్పుడు మాట్లాడుతున్నాడు బలంగా. అందుకే నేను కుకింగ్ చేసుకుంటా, నా జోన్లో నేను ఉంటాను, నాకు ఎందుకులే అని చెప్పి ఒక్కడనే ఉండేవాడిని, అలానే ఉండేది. సో వాడిని అడిగినా వాడు అదే చెప్తాడు, అంటే ఎందుకు మాట్లాడుకోవాలంటే మా బాండ్ ఇంత అని చెప్తాడు. చెప్పడు కళ్యాణ్ నాకు డెమోన్ మంచి ఫ్రెండ్ అన్నట్టే చెప్తాడు, నాకు తెలిసి ఫస్ట్ నుంచి అలానే ఉంది, అదే కంటిన్యూ అయిందని. ఎందుకు అలా చెప్తాడు కళ్యాణ్ అంటే, కళ్యాణ్ తను తీసేసినప్పుడు ఫ్రెండ్ కాబట్టి తీసేస్తే తీసుకోలేకపోయాడు, అంటే తను అనుకున్నాడు అట్లీస్ట్ అందుకోసం అని చెప్పి. బట్ అది స్టార్టింగ్ ఆఫ్ ద వీక్స్లో అయిపోవడం, తర్వాత వీళ్ళు బాండ్ అంతగా చూడటానికి కుదరలా. ఈ సీజన్ బిగ్గెస్ట్ మైనస్ ఇది, నేను చెప్తానండి. ఇది మన సండే మాట్లాడుకుందాం, మన స్పెషల్ స్టోరీ ఇది సండే. నేనైతే మాత్రం అంతగా అయితే లేను. సో దానికన్నా భరణి గారికి కొంచెం ఉన్నానంతే అన్న విధంగా చెప్తాడు, భరణి గారికి కొంచెం క్లోజ్ అన్న విధంగా చెప్తాడు స్టార్టింగ్లో మరి ఉన్నారని. నెక్స్ట్ భరణి అన్న తన క్యారెట్ హల్వా కోసం ఏదో డిస్కషన్ అవుతూ ఉంటుంది. తింటావా అంటే నేను తిన్నాను, ఇప్పుడు నా టైం అయిపోయింది, నేను తిన్నాను ఆవిడ చెప్తుంటుంది. కెప్టెన్సీలో పడుకుని ఉంటుంది. భరణి దా తిందు కానీ తనే నీ కోసం తీసి పెట్టిందంటే, దివ్య తీసి పెట్టిందంటే ఫ్రిడ్జ్లో పెట్టిందంటే, లేదు నేను మార్నింగ్ తింటా అంటే ఓకే హంగే అయిపోగానే కెమెరా తన వైపు చూస్తా అంటే, కెప్టెన్లో మీరు నా వైపు చూడొద్దు, నేను ఎవరి మీద అడగలేదు ఈసారి, నేను మీ మీదే అడిగాను అంటది. మేబీ లెటర్ ఇవ్వలేదనో దేనికోసం అడిగారో ఇవ్వలేదని చెప్పి దానికోసం అడిగానని చెప్తారు. నెక్స్ట్ రీతు అండ్ కళ్యాణ్. రీతు మళ్ళీ ఇక్కడ మాట్లాడుతుండమాట సంచాలక వాళ్ళ మమ్మీ కోసం ఏదైతే ఉందో సేమ్ పాయింట్లు తన దగ్గర చెప్పిన పాయింట్లు ఇక్కడ అన్ని చెప్తూ ఉంటారు. ఒకసారి చూస్తాను ఏమైనా ఉన్నాయో ఇంకేం అక్కడ మిస్ అయినవని చెప్పి. నువ్వు స్ట్రాంగ్గా ఆడావు, నువ్వు స్ట్రాంగ్గా ఆడుతావు అంటే నేనే షాకే, నేను స్ట్రాంగ్గా ఆడాను అది అని చెప్తే దాని తర్వాత ఇంకో పాయింట్ చెప్తారన్నమాట. అందరికీ నువ్వు నచ్చుతున్నావు అనగానే, అవునా అందరికి నచ్చుతున్నా, అదే నాకు ఇక్కడ ఎవరు చెప్పలేదే, ఎప్పుడు నా గురించి ఎవరు గొప్పగా మాట్లాడదు మమ్మీ అంటే, లేదు నువ్వు అందరికీ నచ్చుతున్నావు అదేంటే నేను షాక్ అయ్యాను, మరి నాకేంటి ఇక్కడ ఎవరు వచ్చినా సరే ఎప్పుడు నా గురించి ఏది గొప్పగా చెప్పరు అనుకున్నాను అని చెప్పి ఆ పాయింట్ ఒకటి చెప్తుంది. అనేవాళ్ళు అంటూనే ఉంటారు, పట్టించుకోవద్దు, బాగా ఆడుతున్నావు, ఇంకా బాగా ఆడు అని చెప్పి, ఇంకా బలంగా ఆడాలని చెప్పారని చెప్తుంది. అందరూ చెప్పుంటారు, అందరు మమ్మీలు ఇవే చెప్పారేమో అనగానే, కళ్యాణ్ నాకు ఏం చెప్పలేదు మా అమ్మ అంటారు. ఏం చెప్పండి, బాగా ఆడావు అనేది చెప్తుంది, ఇంకేం చెప్పలేదు అని చెప్తారు. నాకేం చెప్పలేదు, బాగా ఆడుతున్నావు అని చెప్పి ఇలానే అయిపోయింది అంతే, అంతకుమించి ఏం చెప్పలేదు అని చెప్తారు. మా అన్న వీక్ డేలో వస్తాడేమో ఏమంటాడేంటో చెప్తూ ఉంటుంది. దాని తర్వాత
ఇమాన్యుల్ అండ్ సంజన గారు. సో వాళ్ళ మదర్ వెళ్ళిపోయిన తర్వాత ఇమాన్యుల్ సంజన కూర్చుంటారు. ఇమాన్యుల్ ఏం చెప్తారంటే, విన్ అవ్వకుండా వస్తున్నావు, ప్రతి టాస్క్ని విన్ అవ్వకుండా వస్తున్నావు, మైండ్ కంట్రోల్గా ఉంచుకో, డల్ అవ్వకు, డల్ అయితే నీ ఎనర్జీ లాస్ అయ్యిద్ది, సరేనా? ఇవన్నీ చెప్పింది. ఇవన్నీ నాకు తెలిసి రిషిత చెప్పి పంపించుంటుంది. మా మమ్మీ మాటలు కావియ్యి అని చెప్తాడు. సో మమ్మీ ఇచ్చిన ఇన్పుట్స్ సూపర్ ఇన్పుట్స్ ఇవి. ఎక్కువగా ఆలోచిస్తే ఎనర్జీ డ్రైన్ అవుతుంది. ఎనర్జీ డ్రైన్ అయితే మళ్ళీ ఓడిపోతాం, ఫోకస్ తప్పిపోద్ది. సో మైండ్ కంట్రోల్ వచ్చాడు. సంజయ్ గారు అన్నీ వస్తుంది రా మీ మమ్మీకి, నువ్వు ఎందుకు అనుకుంటున్నావు, చూశాను కదా మీ మమ్మీ చూసి చాలా షార్ప్ మీ మమ్మీ, ఇమాన్యుల్ నువ్వేదో అనుకుంటున్నావు, మీ మమ్మీ తక్కువ మంచి నచ్చలేదు, మీ మమ్మీ కూడా ఈ మాటలు చెప్పి ఉండొచ్చు అంటారు. ఇమాన్యుల్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి నెక్స్ట్ మైండ్తో ఆలోచించు, ఓన్లీ మైండ్తో నాడు, ఎవరితో ఏమి వద్దు నీకు, ఇది మేజర్ పాయింట్. రీతు వాళ్ళ మదర్ వచ్చి మీ ముగ్గురు ప్యాక్ బాగుంటుంది అన్న విధంగా చెప్తే, ఇక మాత్రం ఎవరితోనూ వద్దు అంటే ఎవరితో ఏ బాండింగ్లు ఏది వద్దు నీకు, ఒక్కడవే వచ్చావు, ఒక్కడవే బయటకు వస్తావు, లోపలికి ఒకడే వచ్చావు, బయటకు ఒకడే వస్తావు, ఏమి పెట్టుకోవద్దు ఎవరితోనూ, బయటకు వచ్చాక అందరూ ఫ్రెండ్స్ అవుతారు, మైండ్తో ఆలోచించు, షార్ప్గా ఉండు. సో నువ్వు అనవసరంగా వాళ్ళతో ఉండటం వల్ల వాళ్ళకి హైప్ వస్తుంది, వాళ్ళని లేపుతున్నావు, వాళ్ళ మీద జోకులు వేసి ఏదో చేసి వాళ్ళని లేపి వాళ్ళని హీరోలు చేస్తున్నావు, అంత అవసరం లేదు. నువ్వు ఒక్కడే వచ్చావు, ఒక్కడే ఉండు, ఒక్కడే వాడు, ఒక్కడే గెలు, బయటికి రా. ఈవెన్ ఇక్కడ మాట కరెక్ట్గా సంజయ్ గారు ఆలోచిస్తే సంజన గారికి కూడా తగలాలి. అంటే ఎవరితోనూ వద్దు అన్నారంటే సంజన గారితో కూడా వద్దనే కదా, ఇంకా వాళ్ళని కాదు కదా. షార్ప్ గాడు, ఇదే నీ బలం, ఇది కాదు, సో బాడీ కాదు నీ బలం, బ్రెయిన్, దాన్ని వాడు అని చెప్పి, నాకు తెలిసి రాధిక గారు ఒక సినిమాలో రవితేజ గారికి ఎలా మోటివేట్ చేశారో, నీ బలం ఏంటి అని అంటే కళ్ళు కాదు నా బలం మైండ్ అన్నట్టు ఇక్కడ అలా మోటివేట్ చేశారు. అది తన మాటలైనా ఎవరి మాటలైనా, రేపు మన ఎపిసోడ్ చూద్దాం, మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. నాన్న నీ విషయంలో చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాడు, సాధించాడు అని చెప్పి, సో ఆ కప్పు ఒక్కటి తీసుకురా, సరేనా? అందరూ వెయిట్ చేస్తున్నారు, నువ్వు కప్పు తెస్తావని చెప్పి అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్నావు. ఇమాన్యుల్ అందరూ ఎదురు చూస్తున్నారు, ఇమాన్యుల్ కప్పు తెస్తాడు అని చెప్పి చాలా గొప్పగా ఈ మాటలన్నీ చెప్పారు మమ్మ అని చెప్పి, ఈ మాటలన్నీ తను సంజన గారికి షేర్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇలా డిస్కషన్ జరిగింది అని చెప్పి. దాని తర్వాత టాప్ 5లో ఉండాలి మమ్మ, మనం నిరూపించాలంటాడు. నాకు అర్థం కాల, టాప్ 5లో ఉండేది ఏంది బాబు, కప్పు కొట్టాలనుకోవాలి కానీ వెంటనే సంజన గారు టాప్ 3లో ఉండాలంటారు. ఏమంటారు తెలుసా, వెళ్ళాక నువ్వా నేనా నాకేం టెన్షన్ లేదు, మన ఇద్దరం టాప్ 3కి వెళ్ళాక టెన్షన్ లేదు, టాప్ 5 నాట్ ఏ బిగ్ డీల్, టాప్ 3 ఈజ్ అవర్ గోల్ అంటారు. సంజయ్ గారికి ఎంత కాన్ఫిడెన్స్ ఉందా టాప్ 5కి వెళ్ళిపోతానని చెప్పి, కాంపిటీషన్ అంత టఫ్గా ఉంది ఏంటో మరి. నువ్వు ఉండాలి, నేను ఉండాలి, ఎవరు గెలిస్తే వాళ్ళు, ఎవరు గెలుస్తారో నో ప్రాబ్లం, బట్ మన ఇద్దరం అయితే ఉండాలి, మన ఇద్దరు ఎవరు గెలిచినా ప్రాబ్లం లేదని చెప్తారు. నేనెంత ఉండాలనుకుంటాను, నాకు నువ్వు అంతే ఉండాలనుంది. ఇన్ని రోజులు బ్లాంకెట్ కప్పుకొని పడుకున్నాను, పిల్లల్ని గుర్తుపెట్టుకుంటా వచ్చాను, బట్ లేదు, ఇంకా అలా లేదు, ఇక్కడ దాకా వచ్చాము, చేతిలో ఏమీ లేకుండా అవ్వటానికి, బయటికి రావడానికి నేను రెడీ లేను, థర్డ్ ప్రైజ్ ఏదో ఒకటి పెద్దది కొట్టాలి, ఆపర్చునిటీ మాత్రం గ్రాప్ చేయాలి. సో టాప్ 3లో ఉంటే సూట్ కేసు ఇండైరెక్ట్గా చెప్తాను అనిపించింది. ఇంత దూరం వచ్చి ఇంత వచ్చిన తర్వాత మాత్రం నేను ఊరికి బయటికి వెళ్ళడానికి, ఖాళీ చేతులతో బయటికి వెళ్ళడానికి రెడీగా లేను, ఆ టాప్ 3లో ఉండి ఆ సూట్ కేసు కానీ ఏదైనా ఆపర్చునిటీ కానీ ఏది ఉంటే అది ఆ ప్రైస్తోనే బయటికి వెళ్తానని చెప్తున్నారు. కొంచెం కష్టంగానే ఉంది పరిస్థితులు చూస్తే, లెట్స్ సీ ఏమైంది ఏంటి అని చెప్పి. ఇక్కడ దాకా వచ్చామంటే లైఫ్లో చాలా కష్టాలు చూసి వచ్చారా, మామూలుగా రాలేదు. ఆ జర్నీకి మీనింగ్ ఉండాలి, ఆ జర్నీకి సక్సెస్ ఉండాలి, టాప్ 3కి ఎలాగైనా రీచ్ అవ్వాలి, దేవుడు ఉన్నాడు, దాని తర్వాత ప్రజలు ఉన్నారు చూసుకుంటారు, మన కష్టం మనం పడాలి, టాప్ 3లో ఉండాలి, పరువు పోకూడదు అన్నారు. టాప్ 3 లేకపోతే పరువు పోయిద్ది అని సంజన గారు నాకు తెలిసి ఇప్పటికి చాలా అచీవ్ చేశారు. ఇంకంత ముందుకెళ్తే ఇంకంత అచీవ్ చేసినట్టే, టాప్ 3కి వెళ్తే ఇంకా టూ మచ్ అచీవ్ చేసినట్టు ఒక హిస్టరీ అవుతుంది. అదేంటో చెప్తారండి తర్వాత నేను మీకు. దాని తర్వాత ఇంక బయట ఉండే ఫ్రెండ్స్తో ఎలా ఉంటారు, ఇది అవసరం లేదు. బ్యాటరీ సేవ్ చేంజ్ చేసుకుని వస్తారు, వేసుకుంటే తనుజ బర్నీ గారు ఇద్దరు వెళ్తా ఉంటే బర్నీ అని అంటాడు, ఎందుకు నా మీద అంత కోపంగా ఉంటావు ఎప్పుడు అంటారు. దానికి తనుజ మీకు ఫ్రీడమ్ ఇచ్చాను అంటది. అది చూసినప్పుడు నాకు ఫుల్ ఆన్ యాటిట్యూడ్లా అనిపించింది. ఆయనేమో అక్కడ ఆగిపోతాడు, అలాగా ఆడు మాత్రం నడుచుకుంటూ వెళ్ళిపోతా గుడ్ నైట్ అని చెప్పుకున్నా, గుడ్ నైట్ సుమ్ము అనుకుంటూ వెళ్ళిపోతారు. ఆయన మామూలుగా లేడు, ఎందుకంటే అంతకుముందు అలవా తిందాం కలిసి తిందాం అంటే రాలేదు, ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని అడిగినప్పుడు మీకు ఫ్రీడమ్ ఇచ్చాను అని చెప్పి వెళ్ళిపోతుంటే కొంచెం యాటిట్యూడ్ కనిపించింది నాకు. అంత అవసరం లేదేమో, మామూలుగా మాట్లాడచ్చేమో, ఆయన ఫీల్ అవుతాడు కదా. ఏంటో కొన్నిసార్లు చూస్తే పాపం బర్నీ అన్న అనిపిస్తూ ఉంటుంది, అన్ని రెండు వైపులో వాయించుకుంటూ ఉంటాడని చెప్పి. సో ఇది జరిగింది అంతే, ఇవే టాక్స్. ఇప్పటివరకు లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మధ్యలో అడుగుదాం అనుకున్నా మర్చిపోయాము సబ్స్క్రిప్షన్. సో మిడ్ నైట్ టాక్స్ అయితే ఇవి, పెద్ద విశేషాలు ఏమి లేవు. మనం గీసి ఒక కాంట్రవర్సీగా చెప్పేలా కూడా నాకేం అనిపించలే. వాళ్ళిద్దరికి చాలా క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది, ఎవరైతే క్వశ్చన్స్ అడిగారో వాళ్ళు చెప్తున్నారు, అందరికీ క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది. బయటికి వెళ్ళాక నీ దారి నీదే, నా దారి నాదే అన్నట్టే ఉంది. సో ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ మధ్యలో బాండింగ్ ఉంది కాబట్టి కొన్ని క్యూట్ మూమెంట్స్ అంతే. సాగు కొట్టుకోవటం కానీ ఏదైనా సాగు కొట్టించుకోవటమో, తిరిగి తనంటమో, తిరిగి అంటమో, ఇవన్నీ ఇంక 2-3 వారాలు కొంచెం ఉంటాయి.
రైవల్రీ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం రైవల్రీ అవ్వదు. ఇద్దరు ఆపోజిట్గా టాస్క్లో నుంచున్నా కూడా మ్యాక్సిమం దాని తర్వాత కలిసిపోతారు. రైవల్రీ అయితే అవ్వదు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తే, అంతే. అంతకుమించి అక్కడ ఒకళ్ళొకళ్ళు డౌన్ చేసుకోవటం కానీ డౌన్ ప్లే చేసుకోవటం కానీ ఏం లేవు. నాకైతే ఏం అనిపించలేదు. అంటే ఎవరి ఒపీనియన్స్ అలా, మీకు అలా అనిపిస్తే మీ ఒపీనియన్స్ మీరు కామెంట్ చేయొచ్చు. ఎవరిని తప్పుపట్టలేం, అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఎవరికి నచ్చిన ఒపీనియన్ వాళ్ళు చెప్పుకోవచ్చు. నాకు అనిపించింది అది నేను చెప్పాను. అన్సీన్ది చూడలేదు, పైపైన అలా చూసుకుంటే వెళ్ళా. అందులో ఏమైనా విషయం ఉంటే రేపు మళ్ళీ దాని గురించి వీడియో చేసి మాట్లాడుకుందాం. అదర్వైజ్ రేపు ఇమాన్యుయల్ ప్రోమో అనాలిసిస్తో కలుసుకుందాం. ఒక మీటింగ్ ఉంది మధ్యాహ్నం, అంతే. ఇమాన్యుయల్ ప్రోమో అనాలిసిస్తో కలుసుకుందాం. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.